ముందుగా మీ అందరికీ ఇన్ఫార్మ్ చేసినట్లుగా ఈరోజు మనం బాబిలోనియన్ హిస్టరీ గురించి మనం చదవబోతున్నాం. బాబిలోనియన్ హిస్టరీ గురించి మనం ధ్యానించబోతున్నాం. ఎందుకు ఈ హిస్టరీ మనకి ఎందుకు అవసరము అంటే జాగ్రత్తగా విందాం. మాట్లాడవలసినవి, ధ్యానించవలసినవి చాలా అంటే చాలా ఉన్నాయి. బైబిల్ ఔన్నత్యం మనకు తెలియాలి అన్నా, బైబిల్ గొప్పతనం మనకు తెలియాలన్నా ఒక్కసారి ప్రపంచ పటం వైపు అలా చూస్తూ కొన్ని దేశాల గురించి దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో మనం వింటామంటే నిజంగా గూస్ బంప్స్ మూమెంట్ అంటారు చూసారా, వెంట్రుకల్లో నిక్క పొడుచుకొని ఉంటాయి చూసారా, అలాంటి మూమెంట్స్ మనకు చాలా వస్తూ ఉంటాయి బైబిల్ చదువుతుంటాయి. సో ఎందుకు మనం చరిత్ర తెలియాలి, మనకు బాగా తెలియాలంటే బైబిల్ గొప్పతనం మనకు తెలియాలి అంటే చరిత్ర మీద మనకు అవగాహన ఉండాలి. ఏదో చర్చికి వెళ్ళాము, చర్చ్ నుంచి వచ్చేసాము, హల్లెలూయా అనగానే చేతులు ఎత్తేసాము, పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టేశాము, ఈ మధ్య కాలంలో కొందరు విచిత్రంగా ఈలలు వేస్తున్నారు, ఇవన్నీ అనుకుంటే కాదు. దాట్స్ నాట్ క్రిస్టియానిటీ. ఇది దేవుడు మనకిచ్చినప్పుడు దీనిలోని ఔన్నత్యాన్ని మనం తెలుసుకొని ఈ ఔన్నత్యాన్ని 10 మందికి చాటించే వారిగా ఉండాలి. నాకు ఈ సంఘం ఎలా ఉండాలి తెలుసా? నేను ఈ సంఘాన్ని ఎలా కోరుకుంటున్నాను చెప్పమంటారా? కొన్ని చర్చెస్కి నేను వెళ్ళినప్పుడు అండి, ఆ చర్చెస్లో ఉండే విశ్వాసుల బైబిల్ పరిజ్ఞానం నన్ను నిజంగా ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. నేను ఏ వాక్యం చెబుతున్నాను, నేను వారి దైవజనుని కాదు, నేను వారి సంఘ పెద్దను కాదు, నేను వారి సంఘ కాపర్ని కాదు, కానీ ఒక ఫ్లోలో నేను వాక్యం చెప్తూ వెళ్తూ ఉన్నప్పుడు నేను తీసుకుంటున్న వచనాలు కానీ, నేను తీసుకుంటున్న ఎగ్జాంపుల్స్ని కానీ వారు బాగా విని, ఓకే అన్న ఈ వాక్యం చెప్తున్నాడు కాబట్టి, ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు కాబట్టి నెక్స్ట్ ఓపెన్ చేసే వచనం ఈ వచనమే ఖచ్చితంగా ఓపెన్ చేస్తాడని నేను చెప్పే ముందే వారు రెడీగా అలా పెట్టుకుని కూర్చొని ఉంటారు. అలాంటి వారు కావాలి, అలాంటి వారు మన సంఘానికి కావాలి. కొన్ని లైవ్ చూస్తూ ఉండండి, దైవజనులు ఈ మాటను ఓపెన్ చేద్దామని కానీ కింద మైక్ పట్టుకొని దైవజనులకే రెఫరెన్స్ అందించేస్తూ ఉంటారు. పొరపాటున నేను ఇక్కడ నిలబడి ఈ రెఫరెన్స్ ఎక్కడుంది అనగానే అందరూ నన్ను అడగొద్దు, నాకేం తెలియదు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఐ డోంట్ వాంట్ మై చర్చ్ టు బీ లైక్ దాట్. అలాంటి వారిగా కాదు. నేను ఒకవేళ మర్చిపోయినా, నేను ఒకవేళ వాక్యము చెబుతూ రెఫరెన్స్ మర్చిపోయినా, అన్న ఈ రెఫరెన్స్ అదన్నా అని మీలో నుంచి అందించేవారు కావాలి. అంత గొప్పగా మీరు బైబిల్ చదవాలి. ఇది మొదటి విషయం. అయితే రెండవదిగా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎ మూమెంట్. జనరల్లీ బైబిల్ గొప్పతనం గురించి చెప్తున్నాను. మీరందరూ ఉన్నారు, మీరు ఆఫీసెస్లో, మీ కాలేజెస్లో, మీ స్కూల్స్లో, మీ స్టడీస్లో, మీ కోచింగ్ సెంటర్స్లో, మీ కొలీగ్స్ మధ్యలో ఉన్నారు. ఎవరో ప్రపంచ చరిత్ర గురించి టాక్ స్టార్ట్ చేశారు, ఎవరో వరల్డ్ హిస్టరీ గురించి లేవనెత్తారు, మాట్లాడుతుండగా వరల్డ్ హిస్టరీ గురించి మీ చెవిన మాట పడగానే, ఇదా దేని గురించా, ఇది ఇలా జరిగింది కదా, ఈ కింగ్ ఈయన కదా, ఆ తర్వాత ఇది జరిగింది కదా, ఈ తర్వాత అది జరిగింది కదా, ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు క్లోజ్ అయింది కదా, ఈ ఇయర్లో ఇది జరిగింది, ఆ ఇయర్లో ఇది జరిగింది, ఈ ఎంపైర్ అంతా ఇలా రైజ్ అయ్యి అలా ఫాలో అయిపోయింది కదా అనగానే జనరల్లీ మనం మాట్లాడుతూ అనర్గళంగా మాట్లాడుతున్నప్పుడు మన కొలీగ్స్ అందరూ నివ్వరిపోయి చూస్తుంటారు. అరే వీడు ఎప్పుడు మాతో చాట్ చేసేవాడు, ఎప్పుడు మాతో ఆఫీస్కి వచ్చేవాడు, ఎప్పుడు మాతో పాటు క్రికెట్ అంటే క్రికెట్కి వస్తాడు, ఫుట్బాల్ అంటే ఫుట్బాల్కి వస్తాడు, వీడికి ఎలాంటిది ఎక్కడి నుంచి ఈ జ్ఞానం వచ్చింది, ఏం ఫాలో అవుతారో నువ్వు అన్నప్పుడు మనం అందరం మన ఫ్రెండ్స్ ముందు నిలబడి బైబిల్లో ఉన్నాయి రే ఇవన్నీ అని అంటే ఇంకా దీన్ని మించిన బైబిల్ గ్రేట్నెస్ ఏమైనా ఉందా? బైబిల్ నమ్మండి, ఫ్రీ బుక్ అండి అని చెప్పక్కర్లేదు. అక్కడ ఫ్రీ బుక్ అండి, తీసుకోండి అని చెప్పక్కర్లేదు. నువ్వు నీ ఫ్రెండ్స్ మధ్యలో, నీ కొలీగ్స్ మధ్యలో నిలబడి ప్రపంచ శాస్త్రాల గురించి, ప్రపంచ జ్ఞానం గురించి, ప్రపంచంలో ఉన్న దేశాల చరిత్రల గురించి, అవి ఎలా పైకి లేచాయి, ఎలా కింద పడిపోయాయి, ఏ రాజు ఎప్పుడు వచ్చాడు, వాటి వెనుకున్న కారకులు ఎవరు, ఎవరిని దేవుడు తప్పించాడు, ఎవరిని దేవుడు నిలబెట్టాడు, ఎందుకు ఈ యుద్ధాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ మీరు అనర్గళంగా మాట్లాడేటప్పుడు అది నాస్తికుడైనా, హైందవుడైనా, ఇస్లాం వారైనా, ఎవరైనా సరే ఈ బైబిల్లోని జ్ఞానాన్ని అనర్గళంగా మీ కొలీగ్స్తో మాట్లాడుతున్నప్పుడు సలాం కొడతాడు బైబిల్కి. అది క్రిస్టియన్స్ చేయాల్సింది. అది క్రిస్టియన్స్గా మనం పాటించాల్సిన విలువలు, నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ మన జీవితంలో మాత్రమే కాదు కానీ బైబిల్ నుండి మనం వాటిని ప్రదర్శించాలి. అలాంటి వారిగా మనం ఉండాలి. అందుకే ప్రపంచ దేశాల చరిత్రల మీద మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. మనందరికీ తెలుసు, ప్రపంచాన్ని పాలించిన 4 మహా సామ్రాజ్యాలు ఉన్నాయి. ఒకటి బాబిలోన్, రెండవది మెడో పర్షియన్, మూడవది గ్రీకు వీరులు అని అంటాం. గ్రీకు వీరుడు అని కానీ మనకు ఒక ఆయన గుర్తొస్తాడు, ఆయన గురించి కాదు, వాళ్ళ గురించి కాదు, గ్రీకు వీరుల గురించి. అలెగ్జాండర్ ద గ్రేట్ బైబిల్లో ఉన్నాడు. బైబిల్లో ఆయన గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ఆయన వస్తాడని బైబిల్ ముందే చెప్పింది. అండ్ యేసు ప్రభు వారి మాటల్లో ఇండైరెక్ట్ సెన్స్లో అలెగ్జాండర్ని యేసు ప్రభు వారు ఉటంకించి మాట్లాడాడు పేరెత్తకపోయినా. యేసు ప్రభు వారు అలెగ్జాండర్ గురించి మాట్లాడారు.
అలాంటిది బైబిల్లో ఎన్ని చరిత్రలు అండి. బాబిలోన్ గురించి, మెడో పర్షియన్ గురించి, గ్రీక్ గురించి, రోమన్స్ గురించి, ఈ రోమా సామ్రాజ్యం కానీ ఈ 4 సామ్రాజ్యాల గురించి ఈ వారం నుండి ఒక్కొక్క వారం ఒక్కొక్క సామ్రాజ్యం ఎలా స్టార్ట్ అయింది, ఎలా కంటిన్యూ అయింది, ఎలా పడిపోయింది, ఇవన్నీ మనం బైబిల్ను ఆధారం చేసుకొని మనం చూడబోతున్నాం. ఏంటి బైబిల్లో ఉందా అంటే ఉంది, దాట్స్ బైబిల్. అండ్ ఇంకో విషయం చెప్పమంటారా, లేవియాతాన్ గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా ఈ దేన్ని టచ్ చేయాలి చెప్పండి, బైబిల్ టచ్ చేస్తారు. అది ఫ్యాక్ట్స్ ఛానల్స్ ఉంటాయి కొన్ని యూట్యూబ్లో, చూడండి కావాలంటే. ప్రపంచ చరిత్రల గురించి మాట్లాడేటప్పుడు దీని గురించి బైబిల్లో కూడా ఉందట అని ఒక మాట టచ్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు, ఫ్యాక్ట్స్ వాళ్ళు. లేవియాతాన్ గురించి మాట్లాడాలంటే దేన్ని టచ్ చేయాలి, బైబిల్ని టచ్ చేయాలి. బాబిలోన్ గురించి ఒక ఫ్యాక్ట్స్ ఛానల్ ఆయన చెప్తూ మాట్లాడుతూ అంటున్నమాట, దీని గురించి బైబిల్లో కూడా పలానా గ్రంథాల్లో ఉందట అని చెప్పాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అది ప్రపంచ రాజ్యాల గురించి కానీ, సైన్స్ గురించి కానీ, జరిగిపోయిన దాని గురించి కానీ, జరుగుతున్న దాని గురించి కానీ, కొన్ని సముద్రాలు ఎర్రగా అయిపోతా ఉంటే వాటి గురించి ఫ్యాక్ట్స్ ఛానల్స్లో చెప్తున్న మాట ఏంటంటే ఇలా అవుతుందని బైబిల్లో ఆల్రెడీ రెవల్యూషన్ అనే బుక్ ఉందట, ఆ బుక్లో ఉందట అని చెప్తున్నా. అంటే జరిగిన దాని గురించిన ప్రస్తావన చేయాలన్నా బైబిల్ని బైపాస్ రోడ్ లాగా టచ్ చేయాల్సింది ఎవరైనా, జరుగుతున్న దాని గురించి ప్రస్తావించాలన్నా బైబిల్ను టచ్ చేయాల్సింది ఎవరైనా, జరగబోతున్న దాని గురించి చెప్పాలన్నా బైబిల్ను టచ్ చేయాల్సిందే ఎవరైనా. కావాలని చూడండి, కొందరు ఇక భూమి అంతమైపోద్దట, కొన్ని సంవత్సరాల్లో భూమి అంతా నాశనం అయిపోద్దంట, దాని గురించి బైబిల్లో కూడా ఉందట. ఖచ్చితంగా టచ్ చేయాల్సిందే ప్రపంచం. ఎందుకంటే గాడ్ డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఏంటి అంటే జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రాయర్. ఆ డిస్ట్రాయర్, ఆపరేటర్, జనరేటర్ రాయించిన వాక్యమే ఈరోజు మన చేతిలో ఉంది. కాబట్టి గర్వంగా చెప్దాం వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ ద బైబిల్ అని, వి రీడ్ బైబిల్ అని గర్వంగా చెప్దాం. అయితే ఈరోజు మీ అందరికీ తెలిసినట్టుగా మనమందరము బాబిలాన్ హిస్టరీ మనం వినబోతున్నాం కాబట్టి, బాబిలాన్ హిస్టరీ గురించి మనం ధ్యానించబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో, అందరికీ ఈజీగా అర్థమవడానికి ఒక విభజన నేను చేశాను. 3 పార్ట్స్ లాగా నేను ఈ మెసేజ్ను, ఈ చరిత్రను మీ ముందుంచుతాను. ఒకటి యాన్షియంట్ బాబిలాన్ హిస్టరీ, ప్రాచీన బబులోను చరిత్ర మీ ముందుంచుతాను ఒకటి. రెండవది యూదులు చెరలోనికి వెళ్ళిన ప్రాసెస్, బబులోను చెరలోనికి యూదులు వెళ్తారు. వెళ్ళారన్నా అంటే ఇంకా మీకు ప్రత్యేకమైన వందనాలు, ఇంకా అది కూడా తెలియకపోతే ఇంకా మీకు ఏం చెప్పలేను. ఓకే, ఫస్ట్ ఏమో ప్రాచీనమైన బబులోను చరిత్ర, రెండవదేమో నియో బాబిలోన్ చరిత్ర అనుకోవచ్చు, లేదంటే యూదులు చెరలోకి వెళ్తున్న ప్రాసెస్ అని అనుకోవచ్చు. మూడవది యూదులు చెరలోనికి వెళ్ళిన తర్వాత రాజులు ఎలా మారారు, పతనం ఎలా వచ్చింది, బాబిలోన్, ఫాల్ ఆఫ్ ద మైటీ ఎంపైర్. ఒకటేమో రైజ్ ఆఫ్ ద మైటీ ఎంపైర్, తర్వాత నియో బాబిలోన్ హిస్టరీ, యాన్షియంట్ బాబిలోన్ హిస్టరీ ఒకటైతే, నియో బాబిలోన్ హిస్టరీ ఒకటైతే, తర్వాత ఫాల్ ఆఫ్ ద మైటీ ఎంపైర్, దాని గురించి కూడా మనం వినబోతున్నాం. అయితే దీని గురించి బైబిల్లో ఉన్న పోర్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే నేను చెబుతూ ఉంటాను, రాసుకునేవారు రాసుకోండి, లేదంటే తర్వాత మీరు మరలా యూట్యూబ్లో లైవ్లో మీరు చూస్తూ చిన్నగా ఆపుకుంటూ పాజ్ చేసుకుంటూ రాసుకోండి. బైబిల్లో ఈ చరిత్ర ఎక్కడెక్కడ ఉంది అంటే ఈరోజు నేను అన్ని వచనాలు ఓపెన్ చేస్తూ వెళ్తే ఈరోజు 10 అయినా కానీ ఈ వర్తమానం అయిపోదు, ఈరోజు 10 అయినా కానీ వర్తమానం అయిపోదు. సో నేను సందర్భాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, కానీ నేను సందర్భాలు తీసుకోవడానికి నేను వాడుతున్న సోర్స్ ఏంటి అంటే రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయము 25వ అధ్యాయం నుండి నేను సోర్స్ తీసుకుంటున్నాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయం నుండి నేను సోర్స్ తీసుకుంటున్నాను. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం నుండి 52వ అధ్యాయం వరకు నేను సోర్స్గా తీసుకుంటున్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు నేను సోర్స్గా తీసుకుంటున్నాను. తర్వాత యెషయా గ్రంథం 14వ అధ్యాయంను కూడా నేను సోర్స్గా తీసుకుంటున్నాను. మరలా చెప్తున్నాను, రాజుల 2వ గ్రంథం 24th and 25th చాప్టర్స్, తర్వాత 2nd క్రానికల్స్ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 21st చాప్టర్ నుండి 52nd చాప్టర్ వరకు, తర్వాత దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు, తర్వాత యెషయా గ్రంథము 14వ అధ్యాయము నేను సోర్స్గా తీసుకుంటున్నాను. సోర్స్గా నేను తీసుకోవడం మాత్రమే కాదు, బైబిల్లో బబులోను గురించి మెజారిటీ వర్సెస్ అన్ని మనకు ఇందులో కనబడతాయి. ఇందులో ద రైజ్ ఆఫ్ ద ఎంపైర్ కనబడుతుంది, ద కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఎంపైర్ కనబడుతుంది, అండ్ ద ఫాల్ ఆఫ్ ది ఎంపైర్ కనబడుతుంది. ఒకవేళ మీరు అనొచ్చేమో జరుగుంది రాస్తే ఆ బైబిల్ గొప్పతనం ఏముంది అని అంటారేమో. జరుగున్నది ఆల్రెడీ రాస్తే ఈరోజు పేపర్ ఏం చేస్తుంది చెప్పండి, న్యూస్ పేపర్ ఏం చేస్తుంది, ఈనాడు కానీ, జ్యోతి కానీ, సాక్షి కానీ ఏం చేస్తుంది చెప్పండి, నిన్న జరిగినాయి ఈరోజు రాస్తారు. సో నిన్న జరిగింది ఈరోజు రాసిన సాక్షికి లేని గొప్పతనం, నిన్న జరిగింది ఈరోజు రాసిన జ్యోతికి లేని గొప్పతనం, నిన్న జరిగింది ఈరోజు రాసిన వేరే సో అండ్ సో న్యూస్ పేపర్స్కి న్యూస్ ఎడిషన్స్కి లేని గొప్పతనం, ఎప్పుడో జరిగింది రాసిన బైబిల్కు ఉన్న గొప్పతనం ఏంటి అని మీరు అడిగితే న్యూస్ పేపర్స్కి బైబిల్కు ఉన్న తేడా ఏం చెప్పనా, న్యూస్ పేపర్స్ ఏమో జరిగింది రాస్తే,
బైబిల్ ఏమో జరుగుతుందని చెప్పి ఆ చెప్పింది జరిగిందని కూడా ధృవీకరణ చేస్తుంది. అది బైబిల్ కొన్న గొప్పతనం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూస్ పేపర్ అండ్ బైబిల్ అంటే న్యూస్ పేపర్ స్టేట్స్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెన్, బట్ బైబిల్ స్టేట్స్ ద థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది జరుగుద్దని నొక్కి చెప్పిద్ది, జరిగిన తర్వాత నేను ముందే చెప్పాను కదా అని కూడా నొక్కి చెప్పిద్ది. అది బైబిల్ యొక్క గొప్పతనం. సో ఆ బైబిల్లో నుండి యెషయా గ్రంథంలో నుండి, ఇర్మియా గ్రంథంలో నుండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం నుండి, రాజుల 2వ గ్రంథం నుండి, దానియేలు గ్రంథం నుండి అనేకమైన వచనాలను క్రోడీకరించి ఆ సోర్సెస్ నుంచి అవి రిసోర్సెస్గా తీసుకొని మీ ముందు ఉంచబోతున్నాయి. అయితే బబులోను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఎవరెవరు అంటే, యెషయా ప్రవక్త పేరు వినగానే మీకు గుర్తు రావాల్సిన మాట ఏంటంటే బబులోను గురించి ఆయన ప్రవచించారు. ఆయన ఆ ఫాల్ గురించి ప్రవచించారు. ఇర్మియా గ్రంథం గురించి మీకు తెలియగానే, ఇర్మియా గురించి మీకు మైండ్లోనికి రాగానే ఈయన బబులోను గురించి ప్రవచించిన ప్రవక్తల్లో ఒకరు. తర్వాత ఎహెచ్కేలు గారు కానీ, దానియేలు గారు కానీ వీళ్ళు కూడా బబులోను విషయాల్లో ప్రవచించిన వారిగా మనకు బైబిల్లో కనబడుతున్నారు. ఇది బబులోను గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఒకటేమో మనం చూస్తుంది ఏంటంటే ఏన్షియంట్ బ్యాబిలోన్ హిస్టరీ చూడబోతున్నాం, నియో బ్యాబిలోన్ హిస్టరీ చూడబోతున్నాం, ఫాల్ ఆఫ్ ద బ్యాబిలోన్ ఎంపైర్ చూడబోతున్నాం. ఏ పోర్షన్స్ నుంచి చూడబోతున్నాం అంటే పలానా పోర్షన్స్ నుంచి చూడబోతున్నామని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ప్రవచించిన ప్రవక్తలు ఎవరు అంటే మనలాంటి నామకే వాస్తే ప్రవక్తలు కాదు, దేవుని కోసం ప్రాణాలు పెట్టిన ప్రవక్తలు, దేవుని కోసం చెరలోనికి వెళ్ళి కూడా నిష్టగా బ్రతికిన ప్రవక్తలు, దేవుని కోసం యెషయా అయితే బట్టలు లేకుండా సువార్త ప్రకటించిన వాడు ఒక ఆయనైతే, ఇర్మియా గోతిలో వేసినా కానీ దేవుని వదలని వాడు ఒక ఆయనైతే, హెచ్కేలు దేవుని కోసం రోషంగా బ్రతికిన ఆయన ఒక ఆయనైతే, దానియేలు సింహపు గుహలో వేస్తామని భయపెట్టినా కానీ భయపడకుండా సింహపు గుహలోనే వెళ్తా కానీ నీ ప్రతిమకు నేను మొక్కనని ధైర్యంగా రాజు ముందు ధైర్యంగా నిలబడిన క్రెడిబిలిటీ కలిగిన గాలికి పోయే దారికి పోయే దానియేలు ఇచ్చిన స్టేట్మెంట్లు కావివి. క్రెడిబిలిటీ కలిగిన దైవజనులు ఇచ్చిన స్టేట్మెంట్. సో వీటిని ఆధారం చేసుకొని ఈ 3 విషయాలు మనం విందాం. ఒకటేమో ఏన్షియంట్ బ్యాబిలోన్ హిస్టరీ, రెండవదేమో నియో బ్యాబిలోన్ హిస్టరీ, అండ్ మూడవదేమో ఫైనల్గా ఫాల్ ఆఫ్ ద బ్యాబిలోన్ ఎంపైర్. సో మొదటిగా బ్యాబిలోన్ హిస్టరీ, యాన్షియంట్ బ్యాబిలోన్ హిస్టరీ ఏంటి అని అంటే బ్యాబిలోన్ లేదా బబులోను అనగానే నేటి కాలంలో బబులోను అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇరాక్ దేశం ఉంది కదా. ఇరాక్ అనగానే ప్రజెంట్ మనకి బాగా గుర్తొచ్చే పేర్లలో ఒక పేరు. అందులో ఇరాక్ ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టర్ నాకు అంత ఐడియా లేదు. ఇరాక్కున్న అధ్యక్షుడు మనకు మేబీ మీరు న్యూస్ ఫాలో అయ్యేవారైతే, రీల్స్ ఆ చెత్త ఈ చెత్త కాకుండా న్యూస్ ఫాలో అయ్యేవారైతే సద్దాం హుస్సేన్ ఎంతమందికి తెలుసు? వావ్, పుట్టలేదు అప్పటికి? అంత చిన్నపిల్లలేనా? లేదా పుట్టే ఉంటారు నాకు తెలిసి. సద్దాం హుస్సేన్ అని ఒక ఇరాక్ అధ్యక్షుడు, బాగ్దాద్ దీని క్యాపిటల్ సిటీ. ఆ సద్దాం హుస్సేన్ని అమెరికా వాళ్ళు వెతికి వేటాడి చంపేసిన ఆ వ్యక్తి ఆయన చనిపోయే ముందు ఆయన దేని మీద ఫోకస్ చేసే చెప్పనా, నేను బ్యాబిలోన్ని మరలా కడతా అన్నాడు. చచ్చాడు. ఎందుకంటే దేవుడు బైబిల్లో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే బ్యాబిలోన్ ఫాల్ అయింది, బ్యాబిలోన్ మరలా లేగదు అని చెప్పాడు. దాన్ని మరలా లేపుతా అంటే దేవుడు ఒప్పుకుంటాడు చెప్పండి? ఒప్పుకోడు. సో ఈ బ్యాబిలోన్ అంటే ఇరాక్ ప్రజెంట్ ఉన్న ఏరియాని బట్టి చూస్తే ఇరాక్ ప్రాంతంలో ఉంది, లేదా బాగ్దాద్ దాని క్యాపిటల్ సిటీ. ఆ బాగ్దాద్ నుండి కొన్ని మైళ్ళ దూరంలో ఒకప్పుడున్న బ్యాబిలోన్ సామ్రాజ్యం అంతా ఉన్నట్టుగా మన ఏమంటారు వీళ్ళు పురావస్తు శాస్త్రవేత్తలు ఉంటారు చూసారా, ఆర్కియాలజిస్టులు కూడా దాని గురించి ధృవీకరణ చేశారు. అయితే ఈ బ్యాబిలోన్ ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే మెసొపొటేమియా నాగరికతకు సంబంధించింది. ఆ మెసొపొటేమియా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతానికి సంబంధించిన ఏరియానే ఆ ఏరియాలో బ్యాబిలోన్ సామ్రాజ్యం ఉంది. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ ఎంత క్రెడిబిలిటీ కలిగిన బుక్ అంటే బైబిల్లో కాదు, బైబిల్ వదిలేయండి, అటు అన్యులు కానీ క్రైస్తవులు కానీ లేదా నాస్తికులు కానీ మనిషి జీవితం గురించి ఎవరైనా స్టడీ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు టచ్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటి తెలుసా? మెసొపొటేమియా నాగరికత. ఇండియాలో ఫస్ట్ పుట్టలేదు, ఎవరు ఒప్పుకోకపోయినా ఇండియాలో మనుషులు పుట్టడం ప్రారంభించబడలేదు. రీసెంట్గా కొన్ని స్టడీస్ కూడా చెప్పిన మాట ఏంటంటే మనుషుల జీవిత చరిత్ర టర్కీ దేశ పరిసర ప్రాంతాల్లో నుండి స్టార్ట్ అయిందని చాలామంది శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు. సో ఆ ప్రాంతాలన్నీ కలిపి మీరు ఏ సివిలైజేషన్ తీసుకోండి, ద ఫస్ట్ ఇంపార్టెంట్ సివిలైజేషన్ ఏంటి అంటే మెసొపొటేమియా సివిలైజేషన్. ఆ మెసొపొటేమియా సివిలైజేషన్ ఆ ప్రాంతానికి సంబంధించినదే ఈ బ్యాబిలోన్ ఎంపైర్. మెసొపొటేమియా అంటే ఇది ఒక గ్రీక్ వర్డ్. మెసోస్ అనగా మిడిల్ అని అర్థం, పెటోమాస్ అంటే రివర్ అని అర్థం. దీని అర్థం ఏంటి అంటే 2 నదుల మధ్య ఉన్న భూభాగం. ఏంటి ఆ 2 నదులు? టైగ్రీస్ అండ్ యూఫ్రటీస్. ఈ టైగ్రీస్ అండ్ యూఫ్రటీస్ బైబిల్లో ఉన్నాయంటే చెప్పండి? ఉన్నాయి.
బైబిల్లో ఎక్కడెక్కడో ఏమంటారు చూసారా, కొన్ని కహానీలు కానీ, కొన్ని ఏమంటారంటే మిథాలజీలు కానీ బైబిల్లో లేవు. దిస్ ఇస్ నాట్ మిథాలజీ, దిస్ ఇస్ థియాలజీ. దిస్ ఇస్ నాట్ మిథాలజీ అండి, దిస్ ఇస్ థియాలజీ. బైబిల్లో ఖచ్చితంగా అన్నింటి గురించిన వాస్తవికమైన ఆధారాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని పేర్లు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఆ పేర్లు కనబడినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే బాబిలోన్కున్న పర్యాయ పదాలు కూడా మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా విందాం. బాబిలోన్ అన్న ఒకటే, లేదంటే షీనారు అన్న ఒకటే, లేదా బాబేలు అన్న ఒకటే, లేదంటే కల్దియా అన్న ఒకటే. బాబిలోన్, బబులోను అన్న ఏ ప్రాంతం గురించి అయితే మాట్లాడుతున్నారో, షీనారు ఆదికాండం 14వ అధ్యాయం 1వ వచనంలో షీనారు అని ఉంటుంది. ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనంలో బాబేలు అని కనబడుతుంది. తర్వాత దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలోను, ఆదికాండంలో కూడా కల్దీయులు అంటే బబులోనియులు, షీనారు దేశస్తులు అంటే బబులోనియులు, లేదా బాబేలుకు సంబంధించిన వారంటే బబులోనియులు అని అర్థం. సో ఎక్కడ స్టార్ట్ అయింది ఏన్షియంట్ బాబిలోన్ హిస్టరీ అంతా? ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నాకు తెలిసి వన్ అండ్ ఓన్లీ రెఫరెన్స్ మనం ఈరోజు ఓపెన్ చేయబోతుంది ఇది ఒకటే. మేబీ అవసరమైతే ఇంకో వచనం ఓపెన్ చేస్తాను, లేదంటే నేను ఫాస్ట్గా కొట్టుకుంటే వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను చెప్పాల్సింది ఎంత ఉందో నాకు తెలుసు, మీ ముందు ఉంచాల్సింది ఎంత ఉందో నాకు తెలుసు. సో ఆలస్యం చేయకుండా నేను ముందుకు వెళ్తూ ఉంటాను. ఆదికాండం 10వ అధ్యాయం, ఏన్షియంట్ బాబిలోన్ హిస్టరీలోకి మనం వెళ్తున్నాం. ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 10వ అధ్యాయము 8వ వచనమును చదువుదాం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించను, అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. ఇంకా మీరు తర్వాత కిందకి చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ నిమ్రోదు ఎవరో కాదు, ఫాదర్ ఆఫ్ బాబిలోన్ అని మీరు అనుకోవచ్చు. బబులోను పట్టణాన్ని కట్టిన వ్యక్తి ఎవరు అంటే నిమ్రోదు. ఈ నిమ్రోదు ఎవరు అనంటే, అతను మనందరికీ తెలుసు నోవా కుమారుడు హాము, హాము కుమారుడు కూషుకు కుమారుడు నిమ్రోదు. ఇతనికి ఉన్న పేరు ఏంటంటే దేవుని ఎదుట పరాక్రమమైన వేటగాడు అనే పేరుంది. ఈయన ఫాదర్ ఆఫ్ బాబిలోన్ ఎంపైర్గా కూడా మనం పిలవచ్చు. వీళ్ళ కుటుంబం ఎంత సాంప్రదాయబద్ధమైన కుటుంబం మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీళ్ళ కుటుంబం ఎంత కల్చర్ని ఫాలో అవుతుందో, ఎన్ని ట్రెడిషన్స్ బాగుంటాయో, ఎంత అత్యున్నతమైన విలువలు ఉంటాయో జాగ్రత్తగా. ఎందుకంటే ఏన్షియంట్ బాబిలోన్ హిస్టరీ మనం వింటున్నాం కాబట్టి. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనంలో మనకి ఏన్షియంట్ బాబిలోన్ హిస్టరీ, బాబిలోన్కి పునాది నిమ్రోదు టైంలో పడింది. అయితే వీళ్ళు ఎంత పద్ధతి కలిగిన వారంటే, ఈ నిమ్రోదు ఎవరిని చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడంటే సొంత తల్లిని చేసుకున్నాడు. ఎంత పద్ధతి అండి, ఎంత పద్ధతి గల ఫ్యామిలీ అండి. సొంత తల్లిని చేసుకున్నాడు. ఎన్ని మంచి ట్రెడిషన్స్, ఎన్ని మంచి రిలీజియస్ బిలీఫ్స్, ఎన్ని మంచి వాల్యూస్ ఉన్న ఫ్యామిలీ, మోరల్ వాల్యూస్, ఆ వాల్యూస్ ఈ వాల్యూస్ అన్నీ కలిపి డస్ట్బిన్లు వేసేసి వీళ్ళు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే ఫ్యామిలీనే నిమ్రోదు ఫ్యామిలీ. సొంత తల్లిని చేసుకున్నాడు. ఆ మహాత్మురాలి పేరు సెరామిస్. ఈ మహాత్మురాలు ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారంటే ఇంకెన్ని వాల్యూస్ నేర్పించుంటారో ఆ బాబిలోన్కి. అవునా కాదు చెప్పండి. రాజు మంచోడైతే రాజ్యానికి ఏమని చెప్తాడు, మంచిగా ఉండండి అని చెప్తాడు. రాజే చెడ్డవాడైతే ఏం చెప్తాడు? ఇప్పుడు నేను తాగుతున్నాను అనుకోండి, ఎవరైనా వచ్చి అన్న స్పీకర్ అయ్యుండి నువ్వు తాగుతున్నావు సిగ్గులేదేంటన్నా అని నన్ను అడిగితే నాలంటోడు ఏం చెప్తాడు చెప్పనా? సమర్థించుకునేవాడైతే ఏం చెప్తాడు చెప్పనా? ఏం చెప్తాడు? దేవుడే ఉన్నాడండి, మద్యం తాగుద్దని బైబిల్లో ఎక్కడ ఉందండి? మద్యం హెచ్చుగా తాగుద్దని ఉంది, మద్యముతో మత్తులై ఉండొద్దని ఉంది. 2 పెగ్గులు తీసుకుంటా మత్తేం రాదు నాకు అని అంటే ఏంటి? నన్ను నేను సమర్థించుకున్నట్టే కదా. సో తల్లిని పెళ్లి చేసుకొని పోని ఆవిడ దగ్గరికి వస్తే కొడుకునే పెళ్లి చేసుకున్న ఆ మహాత్మురాలు ఈ పుణ్యాత్ముడు ఇద్దరు కలిపితే ఎన్నెన్ని వాల్యూస్ నేర్పిస్తారు చెప్పనా? వాళ్ళు నేర్పించిన ఫస్ట్ వాల్యూ ఏంటంటే, ఈ ఎంపైర్ మొత్తానికి దేవత రాజు నేనే అన్నాడు. ఎవరైనా? నిమ్రోదు. అప్పుడు ఆవిడేం తక్కువ తినిందా, కొడుకుని పెళ్లి చేసుకునిందంటే ఇంకెంత తిని ఉంటుంది. జనరల్గా అయితే భార్యలు వయసులో చిన్న వాళ్ళే భర్తలను కొడుతున్న కాలాలు మనం చూస్తుంటే, చిన్నప్పటి నుంచి పెంచింది ఇంకా కొట్టదు చెప్పండి? ఖచ్చితంగా కొడుతుంది. నన్ను అడిగితే రే నోరు మూసుకొని కూర్చోరా ఎదవా అంటదేమో, తిడతదేమో, నాకు తెలియదు అనుకుంటున్నాను నేను. మనకు కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఉంటుందండి, దాంట్లోకి వెళ్ళి మనం ఆలోచించవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. అయితే సెరామిస్ ఏమన్నా, నువ్వు దేవత రాజువా, అయితే నేను దేవత రాని అనేసింది. వీళ్ళిద్దరిని ఆరాధించడం స్టార్ట్ చేశారు. ఇంకో విషయం చెప్పనా, బబులోను ఏం స్టార్ట్ చేసిందంటే, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఐడల్ వర్షిప్ ఉన్నా గుర్తుపెట్టుకోండి, దాన్ని స్టార్ట్ చేసింది బబులోనే. అంటే మన భారతదేశం కూడా అక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచే వచ్చింది. ఎవరు ఒప్పుకోపోయినా అక్కడి నుంచే వచ్చాయి. అప్పుడప్పుడు చూడండి కొన్ని దేశాల్లో ఇది దొరికింది అది దొరికింది, మా ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. యాక్చువల్గా మా ఆనవాళ్ళు అక్కడ లేవు, అక్కడి మనం తెచ్చుకున్నాం. చరిత్ర గాలి వార్తలు కాదు. మనిషి పుట్టింది ఇండియాలో కాదు, మనిషి పెరిగింది ఇండియాలో కాదు. అంటే పెరిగిందంటే మనం పుట్టి పెరిగింది ఇక్కడే. ప్రారంభ మనిషి గురించి చెప్తున్నాను. మెసొపొటేమియా నాగరికతలో ఉన్న ఆ బబులోను సామ్రాజ్యంలో ఐడల్ వర్షిప్ అనేది మొట్టమొదటిగా ప్రారంభించబడింది. ఆ ప్రారంభించింది ఎవరంటే, ఒక తల్లి ఒక కొడుకు ఇద్దరు కలిసి ఏమైపోయారంటే
తొండ ముదిరి ఊసరి వెళ్ళైనట్టుగా ఈ తల్లి కొడుకులు కాస్త భార్యాభర్తలు అయ్యారు. కొడుకు కొంచెం తిన్నదరక్క అన్నమాట ఏంటంటే నేను దేవతారాజు అంటే, తల్లి ఇంకా డబుల్ డోస్ తినేసి అదరక్క ఏమనిందంటే నేను దేవతారాణి అనింది. సో ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్న ఐడల్ వర్షిప్ కానీ, సూర్య ఆరాధన కానీ, చంద్రుని పూజించడం కానీ, ఇంకో విషయం చెప్పనా, జాతకాలు ఉంటాయి కదా, క్రైస్తవులయుండి జాతకాలు చూసే వాళ్ళని దేవుడు చెప్పు తీసుకొని కొడతారు చెప్తున్నా. క్రైస్తవులయుండి పెళ్ళిళ్ళలో జాతకాలు, తర్వాత ఆ ఇంటి గృహప్రవేశానికి జాతకాలు, ఇవి అన్ని మొత్తానికైతే ఏ ఈవెంట్ పెట్టినా జాతకాలు, ఈ జాతకాలు జ్యోతిష్యాలు క్రైస్తవులుగానే అంటున్నా, క్రైస్తవులయుండి జాతకాలను నమ్మిన, క్రైస్తవులయుండి జ్యోతిష్యాలను నమ్మిన, క్రైస్తవులయుండి అరిష్టాలను నమ్మిన, క్రైస్తవులయుండి ఈ పని ఇప్పట్లో క్లోజ్ అవ్వాలి, ఆ పని ఇప్పట్లో క్లోజ్ అవ్వాలి, ఇది ఈ రోజే స్టార్ట్ అవ్వాలి, అది ఆ రోజే స్టార్ట్ అవ్వాలి, ఇలాంటి ముహూర్తాలు నమ్మిన దేవుడు మామూలుగా కొట్టడు. కొరడా పట్టుకుని దేవుడు కొడితే, ఉరికించి కొడితే ఊరంతా తిరుగుతారు. జాగ్రత్త. జాతకాలు కానీ, ఐడల్ వర్షిప్ కానీ, సూర్యారాధన కానీ, చంద్రుని పూజించడం కానీ, ఇంకా చెప్పాలంటే స్త్రీని దేవతగా పూజించే అలవాటు కూడా ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు చెప్పనా? బాబిలోన్. అది మాత్రమే కాదు, విగ్రహాలకు నైవేద్యం పెట్టే ఆచారము కూడా పరిచయం చేసింది ఏంటి అని అంటే బాబిలోన్. ఇంకో విషయం చెప్పాలంటే నరబలులు తెలుసు కదా, ఒక విగ్రహం ముందు నిలబెట్టేసి నరబలి ఇచ్చేస్తారు. ఇప్పటికీ ఏదో లంకి బిందెల కోసం నరబలులు, ఈ ఆచారాలన్నీ ప్రారంభించింది, ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు అంటే బాబిలోన్. ఇంకో విషయం చెప్పాలంటే జిగురాట్స్ అంటారు. జిగురాట్స్ అంటే బాబిలోన్, మీరు ఫోటో చూసుంటారు కదా, బాబేలు గోపురం ఫోటో చూసుంటారు కదా జనరల్గా యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్ ఇమేజ్లో కానీ, వాళ్ళు అలా కట్టేస్తారు, పైన కట్టి ద టాప్ ఎండ్లో ఒక డోర్ పెట్టేస్తారు. ఆ డోర్ దేనికంటే ఆకాశం నుండి దేవుడు భూమి మీదకి దిగరాలేడు అనుకుంటారో ఏమో తెలియదు, కానీ ఇంత దూరం ఏమొస్తావు కానీ మేమే పైకి వచ్చాం, ఆ డోర్ ఓపెన్ చేస్తే అందులో లోపలికి వెళ్ళిపో అంటారు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే దానికి గేట్ వే ఆఫ్ హెవెన్ అనుకుంటారు, లేదా దేవుడు వచ్చే ద్వారము అని అనుకుంటారు. వాటిని జిగురాట్స్ అంటారు. ఆ జిగురాట్స్ని ప్రారంభించింది కూడా వీళ్ళే. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఉన్న అబాకస్ ఉంది చూసారా, అది ప్రపంచానికి పరిచయం చేసింది కూడా బాబిలోన్ వాళ్ళే. బాబిలోన్ అనేది నాట్ స్మాల్ ఎంపైర్ అండి, చాలా వాటికి పునాది వేసింది. అందులో మంచి ఒకటో ఉంటే మొత్తం మిగతా అంత ఏంటంటే చెప్పండి చెత్త, అంత చెత్తను తీసుకొని వచ్చేసింది. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. చాలామంది మాట్లాడుతూ నిన్నటి దినాన్ని కూడా నేను ప్రస్తావించాను, ఈరోజు కూడా నేను ప్రస్తావిస్తాను. చాలామంది మాట్లాడుతూ బైబిల్ దేవుడు విగ్రహాలను ఎందుకు కూల్చేయమన్నాడు, బైబిల్ దేవుడు ఎందుకు విగ్రహారాధనను వద్దు అన్నాడు, బైబిల్ దేవుడు ఎందుకు విగ్రహాలను పడగొట్టేయమన్నాడు అని మాట్లాడేవారు, ప్రశ్నించేవారు కొందరున్నారు. కొందరు కొంచెం దాని డోస్ పెంచి బైబిల్లో లేనిది కూడా కలిపి చెరిపడి బోధలు అన్నట్టుగా బైబిల్లో లేని దాన్ని కూడా యాడ్ చేసి బైబిల్లో హిందువుల విగ్రహాలు నాశనం చేయమని దేవుడు చెప్పాడు అని బైబిల్లో ఉన్నట్టుగా, లేదండి బైబిల్లో ఉన్నట్టుగా చాలామంది చెప్తూ ఉంటారు. దానికి వాళ్ళు రెఫరెన్సెస్ చూపిస్తూ దేవుడు ఎక్కడైతే బైబిల్లో విగ్రహాలను కూల్చేయమని చెప్పాడో, పడగొట్టేయమని చెప్పాడో ఆ రెఫరెన్సెస్ అన్ని చూపించి హిందూ విగ్రహాలను మీ బైబిల్ దేవుడు కొట్టేయమన్నాడు, అలాంటి దేవుడు మాకు అక్కర్లేదు, ఇది హిందూ దేశం అని చెప్తున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బైబిల్లో ఉన్న విగ్రహాలు హిందూ విగ్రహాల గురించి దేవుడు చెప్పలేదు. విగ్రహాలను పడగొట్టమని దేవుడు చెప్పిన మాట వాస్తవమే, డొంక తిరుగుడు ఆన్సర్ ఏం లేదు. విగ్రహాలను కూల్చేయమని చెప్పిన మాట దేవుడు చెప్పడం వాస్తవమే, కానీ హిందూ విగ్రహాల గురించి కాదు. గట్టిగా మాట్లాడితే హిందూ విగ్రహాల గురించి బైబిల్లో ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా బైబిల్లో లేదు. ఏ విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? యాన్షియంట్ బాబిలోన్లో స్టార్ట్ అయిన విగ్రహారాధన ఏదో ఉందో అది బాబేలు గోపురం తర్వాత భాషలు తారుమారైపోయాయి. ఇప్పుడు తారుమారైన భాషల్లో ఏం చేశారు చెప్పనా? అప్పటికి ఒక కల్చర్ వచ్చేసింది. ఎవరి ద్వారా? నిమ్రోద్ ద్వారా, సెరామిస్ ద్వారా ఒక కల్చర్ వచ్చింది. ఆ కల్చర్లో వీరు దేవతారాధన చేశారు, స్త్రీని పూజించడం నేర్పించారు, సూర్య భగవాను పూజించడం నేర్పించారు, చంద్రుడిని దేవతగా పూజించడం నేర్పించేశారు. అలా నేర్పించేసిన తర్వాత బబులోన్లో బాబేలు గోపురం అప్పుడు ఎప్పుడైతే లాంగ్వేజెస్ మారిపోయాయో ఒక్కొక్క దేశానికి చెదిరిపోయారు, ఒక్కొక్క ప్రాంతానికి చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళకి కాన్సెప్ట్ అయితే గుర్తుంది కానీ పేర్లున్నాయా? పేర్లు గుర్తులేవు. సో తెలుగువాడు దానికి ఒక పేరు పెట్టాడు, హిందీ వాడు దానికి కాన్సెప్ట్ సేమే. హిందీ వాడు ఒక పేరు పెట్టాడు, అరబ్ వాడు ఒక పేరు పెట్టాడు, హెబ్రో వాడు ఒక పేరు పెట్టాడు, ఇంకో పేరు పెట్టాడు. అందరూ పేర్లు పెట్టేసి కాన్సెప్ట్ అయితే సేమ్ కానీ పేర్లు మాత్రం ఒకరు అష్టారోత్ అన్నారు, ఒకరు బయలు అన్నారు, ఇంకొకరు బయల్జెబూలు అన్నారు, ఇంకొకటి ఇంకేదో అన్నాడు, ఇంకోటి ఏదో అన్నాడు. మొత్తానికి ప్రపంచానికి స్ప్రెడ్ అయిన ఐడల్ వర్షిప్ అంతా దేనివల్ల స్ప్రెడ్ అయిందంటే దీనివల్ల స్ప్రెడ్ అయింది. అయితే ఇప్పుడున్నట్టుగా కొంచెం ఫ్రీగా, కొంచెం సెన్సిటివ్గా, కొంచెం మంచిగా, డీసెంట్గా చేసే ఐడల్ వర్షిప్ కాదు అది. ఎలాంటి భయంకరమైందంటే ఎందుకంటే దీని గురించి చెప్పకపోతే బైబిల్ అపార్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఎలాంటి ఐడల్ వర్షిప్ అంటే ఇత్తడి లోహంతో చేసిన ఒక విగ్రహం ఇలా ఉంటుందండి, కరెక్ట్ నిలబడి ఇలా ఉంటుంది.
ఇత్తడికి ఉన్న గుణం ఏంటి? కాలుస్తుంటే ఏమైపోతుంది చెప్పండి? ఎర్రగా అయిపోతుంది. ఇంకా దాన్ని పట్టుకున్నామో మనం చచ్చిపోయినట్టే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళకున్న విగ్రహాల్లో ఒక విగ్రహం ఎలాంటిదంటే, అది కోరే బలి ఎలాంటిదంటే, దానికి ఉన్న ధర్మశాస్త్రం ఎలాంటిదంటే, ఇలా ఉంటుంది కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇత్తడి లోహంతో చేసిన విగ్రహం. కింద పొట్ట దగ్గర మనకు ఊర్లలో స్టవ్ల దగ్గర కొంచెం ఇలా హోల్ పెట్టేసి కింద కట్టెలు పోయి ఇలా పెడతారు చూసారా, దాని పొట్ట దగ్గర ఒక హోల్ ఉండి దాంట్లో మొత్తం ఫైర్ మండించడానికి ఒకటి ఉంటుంది. అలా ఫైర్తో ఈ ఇత్తడి లోహం అంతా ఎర్రగా మారిపోయిన తర్వాత వీరికి మంచి జరగడం కోసం వారి పసిపిల్లలను తీసుకొని వచ్చి ఆ దేవత చేతుల మీద అలా పెట్టేసేవాళ్ళు. అలా పెట్టేసి ఆ పసిపిల్లల నరబలి ఎప్పుడైతే జరుగుద్దో వీరి జీవితానికి మంచి జరుగుద్దనే ఆ నమ్మకంతో వాళ్ళు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు పసిపిల్లల దేహాలను తీసుకెళ్ళిపోయి బ్రతికుండగా దాని మీద పెట్టినప్పుడు వాళ్ళు ఏడుస్తుంటే ఎక్కడ మళ్ళీ తల్లిదండ్రులకు మళ్ళీ కొంచెం మానవీయ దుఃఖంలో మళ్ళీ బాధ అనిపించి వాళ్ళని తీసేసుకుంటారేమో అని వారు ఏడుపు స్టార్ట్ చేయగానే ఇక్కడ డ్రమ్స్ కొట్టేవాళ్ళు. ఏడుపు తల్లిదండ్రులకు వినపడకుండా డ్రమ్స్ కొట్టేవాళ్ళు. ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి. దేవుడు చెప్పింది కూల్చమని ఆ విగ్రహాలు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, హౌస్ వార్మింగ్ సెరమనీ, గృహప్రవేశ కూడికలు ఎక్కడైనా మనకు జరిగితే మనం జనరల్ ఏం చేస్తాం? ప్రార్థన పెట్టుకుంటాం. హైందవులు అయితే ఏం చేస్తారు? పూజారిని పిలుచుకుంటారు, ఆవుని పిలుచుకుంటారు. ఒక క్రమబద్ధీకరమైన ఆచారంలో ఎవరికి ఎలాంటి ఏమంటారు హామ్ లేకుండా చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ విగ్రహాలు వాళ్ళకి నేర్పించింది ఏం చెప్పనా? నీ ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలంటే నీ ఇంట్లో ఉన్న చిన్న బిడ్డ తల లేపేసి మొండాన్ని ఆ డోర్ దగ్గర అక్కడ అలా వేలాడదీయాలి. కొందరు గుమ్మడికాయ వేలాడదీస్తారు చూసారా, గుమ్మడికాయ ప్లేస్లో తల లేని వాళ్ళ చిన్న బిడ్డ శరీరం వేలాడుతూ ఉండాలి. అలాంటి ఆచారాలు నేర్పించిన విగ్రహాలను మరేంటి కూల్చేయమనక మరి మీ బిడ్డలను కూడా ఇచ్చేయండి అంటారేంటి? రాయలసీమలో నిన్న దినాన్ని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాండి. రాయలసీమలో చదువుకున్న 2 మూర్ఖులు ఉన్నారు. ఎవరో చెప్పారంట, శివుని అనుగ్రహం మీకు కావాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీ 2 పాపల్ని బలి ఇచ్చేయండి అన్నారంట. సిగ్గు లేకుండా బలి పెంచేశారు, సిగ్గు లేకుండా చంపేశారు, బ్రతికుండగాని చంపేశారు, నరబలి చేశారు వాళ్ళు. ఆ రోజు నరబలి చేయగానే మన పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేశారు? అమ్మా మీకు దిష్టి తగలదమ్మా తల్లి, ఇంకా అయిపోయిందమ్మా, మీ అరిష్టాలన్నీ పోయినాయి అన్నారా? అరెస్ట్ చేశారా? అదంటే వీళ్ళు ఫాలో అవ్వలేదు కాబట్టి, వాళ్ళ ఆజ్ఞల్లో అది లేదు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేశారు. ఒకవేళ నేనే ఒక మతాన్ని స్థాపించి ఇండియాలో, నేను అడుగుతున్నా, నేనే ఒక మతాన్ని స్థాపించి ఇండియాలో నా విగ్రహాలు పెట్టేసి నేను కూడా మీ పసిపిల్లల దేహాలను బలిర్పించేయండి, నరబలిని ప్రోత్సహిస్తాను, మీరు హౌస్ వార్మింగ్ చేయాలంటే ఈయన్ని చంపేయాలి, పెళ్ళికి మీ భార్యను చంపేయాలి, లేదా దీనికి మీ అమ్మని చంపేయాలి అని రూల్స్ పెట్టినప్పుడు మీరందరూ గుడ్డెద్దుల్లా ఫాలో అయిపోతున్నారు అనుకోండి. అప్పుడు ఈ కాన్స్టిట్యూషన్, ఒక మంచి కాన్స్టిట్యూషన్ ఉన్న ఇండియా లాంటి ఈ కంట్రీ నన్ను మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేసి అన్ని టెంపుల్స్ని క్లోజ్ చేస్తారా చేయరా? ఇప్పుడు దేవుడు చేసింది మంచా చెడా చెప్పండి? సమాజానికి శ్రేయస్కరమైంది. ఇప్పటికి చెప్తున్నా, ఆనాడు దేవుడు ఈ మాట చెప్పడంలో తప్పేం లేదు. ఏ మాట? విగ్రహాలను కూల్చండి. ఆ విగ్రహాలు హైందవ విగ్రహాలు కాదు. దయచేసి ప్రజలను భ్రమకు గురి చేయకండి. దయచేసి కమ్యూనల్ వయలెన్స్ క్రియేట్ అయ్యే మాటలు దయచేసి ఆన్లైన్లో వింటున్నవారు కానీ ఎవరైనా సరే దయచేసి అలాంటి కమ్యూనల్ వయలెన్స్ క్రియేట్ చేసే మాటలు ఎవరు కూడా మాట్లాడకండి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, వీళ్ళు ఇలాంటి ఐడల్ వర్షిప్ని తీసుకొని వచ్చారు. తర్వాత నిమ్రోద్ చనిపోయిన తర్వాత వీళ్ళు అసలే మంచి ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్న ఫ్యామిలీ అని చెప్పాను కదా. నిమ్రోద్ చనిపోయిన తర్వాత ఈ తల్లి ఏమైందంటే కొన్నేళ్ల తర్వాత సెరామిస్ మళ్ళీ గర్భవతయింది. భర్త చనిపోయాడు, ఈవిడ గర్భవతయింది. అరే అట్లెట్లా అయ్యావమ్మా అంటే, నా భర్త చనిపోయి సూర్యుడిలో అయిపోయాడు, సూర్యునిలోకి వెళ్ళిపోయాడు, ఆ సూర్యకిరణాలు నా మీద పడ్డాయి, నేను గర్భవతి అయిపోయాను అని చెప్పాను. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వచ్చింది. వాళ్ళ ఆయన దుబాయ్లో ఉంటాడట, ఈవిడ ఇక్కడ గర్భవతి అయిపోయిందంట. ఆయన వచ్చి 3 సంవత్సరాలు అయిందంట. ఆయన చనిపోయాడట. చనిపోయిన 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఈవిడ గర్భవతి అయిందట. ఎలా గర్భవతి అయ్యో చెప్పని అందరు నిలదీస్తే మా ఆయన కల్లోకి వచ్చాడని చెప్పింది ఆవిడ. నేను చెప్తుంది వాస్తవమా అవాస్తవమా? ఉన్నాయి, ఇలాంటి ఆచారాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో తింగరేషాలు వేసి మా ఆయన సూర్యకిరణాల్లో వచ్చాడు, చంద్రకిరణాల్లో వచ్చాడు, రాత్రి కల్లో వచ్చాడు, ఈ సోదంతా చెప్పే బ్యాచ్ ఉంది. ఆ సోదికి చప్పట్లు కొట్టే బ్యాచ్ కూడా మన దరిద్రానికి చాలా పుష్కలంగా ఉంది. చూడండి, వేణుస్వామి గారు అని ఒక ఆస్ట్రాలజర్ ఉంటారు. ఆయన చెప్పిన ఈ జనరల్ పాపం ఆయనకే ఎందుకు జరుగుతుందో నాకు ఇప్పటికీ తెలియదు, కానీ ఐ ఫీల్ పిటీ ఆఫ్ పాపం. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఏమనట్లేదు, కానీ ఆయన నవ్వకండి, సీరియస్గా మాట్లాడుతున్నాను. అయితే ఆయన ఒకరోజు మాట్లాడుతూ పాపం అందరూ ట్రోల్ చేసి టీవీ9లోనో సంథింగ్ ఏదో న్యూస్ ఛానల్లో కూడా అడ్డంగా దొరికేస్తే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? మీరేమని చేసుకోండి, నాకు వచ్చే క్లయింట్స్ నాకు ఉంటారు. సింపుల్గా మాట అనేసాడు, మీరేమని చేసుకోండి,
నా క్లయింట్స్ నాకు ఉంటారు, మీరు వాళ్ళని డిస్టర్బ్ చేయలేరు అన్నట్టుగా ఈ నిమ్రోదు వాళ్ళ వైఫ్ సెరామిస్, ఈవిని కూడా ఆ మనుషుల విషయంలో ఈవిడ కూడా అలానే ఉంది. మీరు ఏమైనా చేసుకోండి, సూర్యకిరణాలన్నా నమ్ముతారు మా వాళ్ళు గొర్రెలు, ఇంకా చంద్రకిరణాలన్నా నమ్ముతారు, లేదా ఆ ఆకాశ నక్షత్రాల నుంచి ఆ లైట్ చిన్నగా పడింది నా మీద అన్న నమ్ముతారు అని చెప్పేసి ఇలా ప్రచారం చేసేసి వాళ్ళ భర్తనేమో సూర్యుడు అని ప్రచారం చేసింది. బిడ్డ పేరేమో తమ్మూజు. ఈ తమ్మూజు దేవత ఈయనేమో సూర్యదేవత, ఆవిడేమో చంద్రదేవత. ఈ తమ్మూజు దేవత గురించి యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఉంటుంది. తమ్మూజు బిడ్డ పేరు తమ్మూజు. ఈ తమ్మూజు బిడ్డ పుట్టిన తర్వాత ఈవిడ తనకు తాను ఏమని పరిచయం చేసుకుని చెప్పనా, నేను స్వర్గపు రాణి అని ప్రచారం చేసుకుంది. నేను స్వర్గపు రాణి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 19వ వచనంలో ఆకాశపు రాణి అని ఉంటుంది. ఆ ఆకాశపు రాణి ఎవరో కాదు, బబులోన్లో నిమ్రోదు భార్య అయిన సెరామిస్ గురించి మాట్లాడుతున్న మాట. స్వర్గపు రాణి అని ప్రచారం చేసుకున్నది. అయితే ఆ తర్వాత ఈవిడ కూడా చెప్పిన మాట ఏం చెప్పనా, మా భర్త ఏమో సూర్యుడైపోయాడు, నేను చనిపోయిన తర్వాత చంద్రుని దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేసింది. ప్రస్తుతానికి బబులోన్ చరిత్రలో మనకి ఎందరు దేవుళ్ళు కనపడ్డారంటే, ఒకటేమో నిమ్రోదు, రెండవదేమో ఏన్షియంట్ బ్యాబిలోన్ గురించి మాట్లాడుతున్నాం, ఒకటేమో నిమ్రోదు, రెండవదేమో సెరామిస్, మూడవదేమో తమ్మూజు. ఈ ముగ్గురు బాబేలు గోపురం విస్తరించిన తర్వాత అది పడిపోయి దాని నుంచి జనులందరూ విస్తరించిన తర్వాత వాళ్ళు ఈ ముగ్గురిని బట్టి ఈ ఆచారాలను బట్టి పేర్లు మార్చేశారు. నేను మళ్ళీ చెప్తాను, పేర్లు మారాయి. ట్రెడిషన్స్ అన్నీ వచ్చింది ఎక్కడి నుంచి అంటే బబుల్లో నుంచే. సో బైబిల్లో మనకు కనబడుతున్న దేవతలు ఎవరంటే వీళ్ళే. ఎవరు అష్టారోత్ కానీ, బయలు కానీ, రాజుల 2వ గ్రంథం 23:11-13 కానీ, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 13 కానీ, 19వ అధ్యాయం 13 కానీ, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 14:5, 34:4, యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 14-16 వచనాలు కానీ, ఇవన్నీ చూస్తే బైబిల్లో ఉన్న దేవుళ్ళు దేవతలు అంటే హిందూ దేవతల దేవుళ్ళు కాదు. అక్కడి నుంచి వచ్చిన బాబిలోన్ నుంచి మోయాబీలు, అమ్మోనియులు, వీళ్ళందరూ ట్రెడిషన్స్ సేమే. మోయాబీలు ఒక పేరు పెట్టుకున్నారు, అమ్మోనియులు ఒక పేరు పెట్టుకున్నారు, ఫిలిస్టీలు ఒక పేరు పెట్టుకున్నారు, ఒక్కొక్క పేరు పెట్టుకొని ట్రెడిషన్స్ అన్ని సేమ్గా ఆచరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వినండి, సెరామిస్ ఏమో మూన్కి వెళ్ళిపోయింది. తర్వాత చెప్పండి, సెరామిస్ మూన్కి వెళ్ళిపోయింది, ఈ నిమ్రోద్ ఏమో సన్నుకి వెళ్ళిపోయాడు, తమ్మూజు బ్రతుకున్నాడు. ఈడకు ఒకరోజు ఆకలేసి అడవి పంది వెనకాల పడ్డాడు. అడవి పందులు జనరల్గా మనిషిని చంపేసే అంత శక్తివంతమైన విన్నాను నేను. ఇప్పటివరకు నేను అడవి పందిని చూడలేదు. కాబట్టి చెప్పిన మాట ఏంటంటే, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, పొలాల మధ్యలో వెళ్ళేటప్పుడు, రాత్రులు వెళ్ళేటప్పుడు అవి కార్ని కూడా తిరిగేయగలగవంట, అంత శక్తివంతమైనవి నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో లేదో నాకు తెలియదు. అయితే ఈ కుర్రోడు ఏం చేశాడంటే, తమ్మూజు ఈయనకు ఆకలేసి అడవి పందిని వేటాడుతుంటే అడవి పంది దీన్ని చంపేసింది. అప్పటికి ఇంకా సెరామిస్ చచ్చిపోలేదు, వీడిని చంపేసింది. ఎవరు? అడవి పంది చంపేసరికి సెరామిస్ ఏం చేసింది తెలుసా, అందరికీ ఉపవాస దినం ప్రకటించేసింది. ఉపవాస దినం ప్రకటించేసి అందరూ ఏడవండి అని చెప్పి ఒక కల్చర్ తీసుకొని వచ్చింది. ఏం కల్చర్ తెలుసా? ఫాస్టింగ్లో నాన్ వెజ్ మానేసే ఫాస్టింగ్ కల్చర్ తెచ్చింది. ఎవరు చెప్పనా? ఈ దరిద్రురాలు. దానికి చరిత్ర తెలియకుండా మన వాళ్ళు ఏం చేస్తారంటే డానియల్ ఫాస్టింగ్ అండి. సిగ్గు లేకపోతే సరే, డానియల్ ఫాస్టింగ్ ఎక్కడుంది బైబిల్లో? డానియల్ ఫాస్టింగ్ ఎక్కడుంది బైబిల్లో? లెంట్ డేస్ రాగానే తినడం మానేకపోతే తిను, ప్రాబ్లం లేదు. చికెన్ మానేస్తారండి. ఎవడడిగాడండి చికెన్ మానమని? ఎవడడిగాడండి మటన్ మానమని? పాపం మానండి, అది ఇంపార్టెంట్. డానియల్ ఫాస్టింగ్ ఎవరు పెట్టాడు? అసలు ఎవరు పెట్టాడు? సెరామిస్ అనే ఆవిడ వాళ్ళ కొడుకు చనిపోయిన తర్వాత తమ్మూజు అనే దేవత కోసం అడవి పందిని చంపే క్రమంలో వీడు చచ్చిపోతే దేశానికి ప్రకటించిన మాట ఏం చెప్పనా, నా కొడుకు చచ్చిపోయాడు కాబట్టి ఫాస్టింగ్ చేయండి. ఏం ఫాస్టింగ్ అంటే నాన్ వెజ్ ఫాస్టింగ్ చేయండి అంటే, ఈ నాన్ వెజ్ ఫాస్టింగ్ ఆచారాన్ని కాస్త తీసుకొని వచ్చేసి డానియల్ ఫాస్టింగ్ అని చెప్తున్నా. డానియల్ నాన్ వెజ్ తినను అని చెప్పలేదు, అపవిత్రమైన ఆహారం తినను అన్నాడు. ఆ రోజు ఆ బల్ల మీద ఉంది ఏంటంటే నాన్ వెజ్ కాదు, అపవిత్రమైన ఆహారం. ఒకవేళ అందులో చికెన్ ఉండుంటే ఖచ్చితంగా డానియల్ తినేవాడు, అందులో మటన్ ఉండుంటే ఖచ్చితంగా డానియల్ తినేవాడు, అందులో ఫిష్ ఉండుంటే ఖచ్చితంగా డానియల్ తినేవాడు. డానియల్ ఏమి ఒక కులానికి సంబంధించిన వాడు కాదు, అమ్మో నీసు ముట్టమని చెప్పడానికి. తింటారు. అక్కడ డానియల్ మానేసింది నాన్ వెజ్ కాదంటే అపవిత్రమైన ఆహారాన్ని మానేశాడు. ఈ అపవిత్రమైన ఆహారాన్ని మానేయండి అని చెప్పాల్సిన వారు, అపవిత్రతను మానేయండి అని చెప్పాల్సిన వారు డానియల్ ఫాస్టింగ్ అని తీసుకొని వచ్చి నాట్ ఎ ప్రాబ్లం అండి, యూ కెన్ వర్షిప్ గాడ్ యాజ్ యూ లైక్ అండి అని చెప్పి సంఘాన్ని నాశనం చేస్తూ ఉంటే, ఇలా కూర్చొని మేము సంఘం నాశనం అవుతుంటే మమ్మల్ని ఏమన్నా పడతాం, మమ్మల్ని ఎంత డిస్ట్రక్ట్ చేసినా మేము మరల నిలబడడానికి ప్రయత్నం చేస్తాం, మమ్మల్ని తిట్టినా రిప్లై ఇవ్వకుండా ఉంటాం, మా గురించి నిందలు వేసినా కనీసం ఏం తెలియనట్టు మేము ఉంటాం. కానీ సంఘానికి మీ వల్ల అపకీర్తి జరుగుతున్నా, సంఘానికి మీ వల్ల దుర్బోధలు జరుగుతున్నా, సంఘానికి మీ తాకిడి వల్ల సంఘ పునాది కదులుతున్నా, సంఘానికి ఒకవేళ పుచ్చుపట్టే బోధలు మీరు చేస్తున్నా అడ్డంగా నిలబడిపోతాం, మాకు బలము చాలకపోయినా సరే. మరలా చెప్తున్నా, డానియల్ ఫాస్టింగ్ అని ఇంకెవరైనా అంటే కాలర్ కొట్టండి, అది తప్పు, బైబిల్ ప్రకారంగా తప్పు.
ఆ తర్వాత వీళ్ళందరూ చనిపోయిన తర్వాత మనకు ఆదికాండం 14వ అధ్యాయం 1వ వచనంలో అమ్రాపేలు అని కనబడతాడు. షీనారు రాజైన అమ్రాపేలు, ఇతని పేరు హమ్మురాబి అని కూడా అంటారు. హమ్మురాబి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, యూదులకి లేదా మనకి మోషే ధర్మశాస్త్రం అని ఎలా అయితే అంటామో బబులోనికి ధర్మశాస్త్రం రాసింది ఎవరంటే ఈయనే, హమ్మురాబి. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే హమ్మురాబి కోడ్ అని అంటారు. ఆయన తర్వాత మనకు బెరోదక్బలదాను అనే రాజు హిజ్కియా టైంలో మనకు కనబడతాడు. రోగిగా ఉన్నప్పుడు హిజ్కియాని పరామర్శించడానికి దూతలను పంపిస్తే మొత్తం రాజనగర్ అంతా చూపించేస్తాడు. హిజ్కియా చూపించగానే ప్రవక్త వచ్చి మొత్తం చూపించేసావా అని అడిగి ప్రవక్త గద్దించిన సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో ఆ దూతలను పంపించిన రాజు గురించి మనకు బైబిల్లో ఉంటుంది. తర్వాత నెబోపొలాసర్ అనే ఒక రాజు ఉంటాడు. ఇంతవరకు ఏది ఆదికాండము 14వ అధ్యాయం 1వ వచనంలో అమ్రాపేలు కానీ, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న బెరోదక్బలదాను కానీ, ఇంతవరకు ఏన్షియంట్ బ్యాబిలాన్ హిస్టరీ, ఇంతవరకు ఏన్షియంట్ బ్యాబిలాన్ హిస్టరీ, వాళ్ళ రిలీజియస్ ట్రెడిషన్స్, వాళ్ళ కల్చర్స్ అలాగుండే. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లోకి వెళ్తున్నాం. ఆ సెకండ్ పార్ట్ ఏంటంటే నియో బ్యాబిలాన్ హిస్టరీ. ఈ నియో బ్యాబిలాన్ హిస్టరీలోనే బైబిల్లో యూదులు చెరలోనికి వెళ్ళారు. వీరినే దేవుడు లేపి చెరలోనికి యూదులు వెళ్ళేలాగా వీరిని దేవుడు బలపరిచాడు. ఇంతకీ ఈ నియో బ్యాబిలాన్ హిస్టరీ ఏం జరిగిందంటే, నిమ్రోదు తర్వాత అమ్రాపేలు తర్వాత బెరోదక్బలదాను, ఆ తర్వాత నెబోపొలాసర్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఈ నెబోపొలాసర్ అంటే ఎవరో కాదు, మనకు బైబిల్లో కనపడుతున్న నెబుకద్నెజర్ ఉన్నాడు చూసారా, ఈ నెబుకద్నెజర్ వాళ్ళ నాన్నగారు. ఈయనను ఏమని పిలుస్తారంటే నియో బ్యాబిలాన్ ఎంపైర్కి ఆద్యుడు నెబోపొలాసర్ అని పిలుస్తూ ఉంటారు. ఈయన ఏం చేశాడు, అంతవరకు క్రీస్తు పూర్వం 626 BC 626 వరకు ఈ బబులోను రాజ్యము అన్ని రాజ్యాల్లో కలిపే వాళ్ళ పైనున్న రాజ్యాలకి పన్ను కొడుతూ అలా ఒక సామాన్య రాజ్యంగా ఉండేది, అష్షూరు కింద ఉండేది. అయితే ఈయన BC 626లో ఏం చేశాడంటే, ఇక్కడ ఇట్లుంటే లాభం లేదు, నా రాజ్యాన్ని విస్తరింపజేయాలి, మొత్తం నా రాజ్యం అంతా డెవలప్ అయిపోవాలని అనుకున్నాడు. వెంటనే నెబోపొలాసర్ ఏం చేశాడంటే అష్షూరు మీద తిరుగుబాటు చేసి అష్షూరుని జయించి ఈయన ఏం చేశాడు, 626లో BC 626లో నియో బ్యాబిలాన్ ఎంపైర్కి ఆయన పునాదిని వేశాడు. అలా వేసిన ఆయన అక్కడ నుంచి ఇంకా ఆ 626 తర్వాత బాగా విస్తరిస్తుంది, బాగా ముందుకెళ్ళిపోతుంది, ఇంకా వెనుకకు చూడకుండా దూసుకొని పోతుంది చరిత్రలో బబులోను సామ్రాజ్యం. అలా వెళ్తున్నప్పుడు BC 609లో నెబుకద్నెజర్ను సైన్యాధ్యక్షునిగా నియమించాడు. తర్వాత BC 606లో ఈయన చనిపోయాడు. BC 605లో నెబుకద్నెజరు రాజు అయ్యాడు, బైబిల్లో ఉన్న రాజు. BC 626లో అష్షూరు నుంచి బబులోనుకు వచ్చేశారు. బబులోను మహా సామ్రాజ్యంగా మారిపోయింది, వెనుదిరగనంత గొప్ప సామ్రాజ్యంగా మారిపోయింది. ఎన్నో రిఫార్మేషన్స్ చేశాడు, ఎన్నో డెవలప్మెంట్స్ చేశాడు. అది చాలదన్నట్టుగా BC 609లో నెబుకద్నెజర్ను సైన్యాధ్యక్షునిగా చేస్తే ఆయన నెబోపొలాసర్ అనే వ్యక్తి BC 606లో చనిపోతే 605లో నెబుకద్నెజర్ రాజు అయిపోయిన తర్వాత నెబోపొలాసర్ ఎంతైతే డెవలప్ చేశాడో దానికి ఇంటూ 10 చేశాడు ఆయన. ఎవరు? నెబుకద్నెజర్. ఎంతగా డెవలప్ చేశాడంటే నెబుకద్నెజరు పరిపాలించిన కాలం BC 605 నుండి 562 వరకు పరిపాలించాడు. BC 605 నుండి 562 వరకు. దీన్ని ప్రపంచంలో ఉన్న అందరు చెప్పే మాట ఏం చెప్పరా, బంగారు కాలం అని అంటారు. ఈవెన్ దానియేలుకు వచ్చిన నెబుకద్నెజర్కు వచ్చిన కలలో, దానియేలు గ్రంథంలో ఉన్న దర్శనంలో ఆ తలను దేవుడు దేంతో పోల్చాడు చెప్పండి? బంగారం. ఎందుకంటే అది నిజంగా బంగారమే. వాళ్ళ రాజ్యం బంగారు కాలం. ఆ కాలం నెబుకద్నెజర్ పరిపాలించిన 605 నుండి 562 వరకు ఏ కాలం అంటే బంగారు కాలం అని చరిత్రకారులు చెప్పారు, ఆర్కియాలజిస్టులు చెప్పారు. ఇలాంటి అభివృద్ధి మేము పురాతన కాలంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఎంతగా అంటే గోల్డ్ ఈజ్ నాట్ జస్ట్ అనదర్ మెటల్ అండి వాళ్ళకి. మనకు రోడ్డు మీద గోల్డ్ బిస్కెట్ కనిపిస్తే ఏం చేస్తాం, అటు చూస్తాం ఇటు చూస్తాం, తర్వాత బాప్తిజం తీసుకొచ్చని ఫస్ట్ దాన్ని దొబ్బేస్తాం. కానీ వాళ్ళకి అలా ఏముండదు, మనకి ఇసుకున్నట్టుగా వాళ్ళకి ఇంకా గోల్డ్ అసలు వాళ్ళకి లెక్కే కాదు, అసలు అదే గోల్డే కదా అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎంతగా డెవలప్ చేశాడంటే ఇస్టార్ టెంపుల్ అని ఒకటి మనకి స్క్రీన్స్ లేక ఏం చూపించలేకపోతున్నాను. ఇస్టార్ టెంపుల్ అని ఒకటి ఉంటుంది. దాని వాలే చాలా పెద్దది. ఆ టెంపుల్స్ అన్నింటిని కట్టించాడు. అది మాత్రమే కాదు, విగ్రహాలు, గోపురాలు, దేవాలయాలు అన్నింటిని దేంతో కట్టించాడు చెప్పనా? బంగారంతో కట్టించాడు. అది మాత్రమే కాదు, ప్రాకారం 300 అడుగుల ఎత్తు గోడ ప్రాకారం.
అడుగులు, 300 అడుగుల ఎత్తు ప్రాకారం. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది చూసారా, అలాంటి ప్రాకారం కట్టుకున్న చుట్టూ కట్టేసి దాని మీద దాని వెడల్పు ఎంత అంటే, గోడ అంటే మనలాగా 6 ఇంచులు 7 ఇంచులు 8 ఇంచులు కాదు, 85 అడుగుల వెడల్పు. అంటే ఒక లారీ ఒక బస్సు 2 పక్కన వెళ్ళిపోయే అంతగా ఆ గోడను కట్టించాడు, అంతది. తర్వాత మధ్యలో ఆ సిటీ మధ్యలో ఎత్తుగా టవర్స్ కట్టించాడు, 100 అడుగుల ఎత్తులో 250 గోపురాలు కట్టించాడు. అక్కడ నుంచి బాణాలు పట్టుకొని రెడీగా ఉంటారు, ఎవరైనా ఏ తింగర పనులు ఏం చేసి ఎవరైనా లోపలికి వస్తే పైనుంచి ఎక్కిబెట్టి కొట్టారంటే చచ్చిపోవాలి శత్రువు అన్నవాడు. ఇలాంటివి కట్టించాడు. ఇంకో విషయం చెప్పాలంటే BC 1770 నుండి 1670 వరకు, తర్వాత BC 612 నుండి 320 వరకు 2 lakhs పాపులేషన్ టచ్ అయిన ఫస్ట్ సిటీ బాబిలోన్ ఎంపైర్. 2 lakhs పాపులేషన్ టచ్ అయిన ఫస్ట్ సిటీ బాబిలోన్ ఎంపైర్. ఇంకెంతగా అంటే తిరుగులేని శక్తిగా మారిపోయింది. ఎంత తిరుగులేని శక్తిగా అంటే బైబిల్ వీళ్ళని దేంతో పోల్చింది చెప్పనా? ఒకటేమో బైబిల్ వీళ్ళని సింహంతో పోల్చింది. ఏది సింహం అంటే దేనికి సూచన? స్ట్రెంత్కు సూచన. తర్వాత ఒక దగ్గరేమో పక్షిరాజుతో పోలుస్తుంది. అంటే పై నుంచి ఒక్కసారి మనం విహంగ వీక్షణ చేసామంటే కనబడే ప్రతి ఒక్కటి, ఒకవేళ మీ పొలం ఎంత దూరం అంటే ఇదిగోండి ఈ బార్డర్ నుంచి ఈ బార్డర్ వరకు అండి అని అంటాం మనలాంటి వాళ్ళు అయితే కదా. కానీ ఊరంతా సిటీ అంతా మంది అనుకోండి. ఇప్పుడు ఈ సిటీ అంతా ఒక దాంట్లో చూపించాలంటే అపవాది కూడా యేసుప్రభువుని ఎక్కడ తీసుకెళ్ళిందంట? లోయలోకి తీసుకెళ్ళి, ఇక్కడ నువ్వు నాకు ఎవరు కనపడవు, నువ్వు ఇక్కడ నుంచి చూపిస్తాను నీకు రాజ్యాల నిందా. లోక రాజ్యాలు చూపించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. ఒక్కసారి బర్డ్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయావు అనుకో, కనబడే ప్రతిదీ ఇదంతా బ్యాబిలోన్ ఎంపైర్ అని చెప్పేంతగా వీళ్ళకి దేవుడు పవర్స్ ఇచ్చేశాడు. అంతగా విస్తరించింది. వీళ్ళ పవర్స్ గురించి వీళ్ళని సింహంతో పోలుస్తూ దేవుడు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి చెప్పనా? దానియేలు గ్రంథం 2:32లో, 7:4లో, ఇర్మియా గ్రంథం 4:7లో, 50వ అధ్యాయం 17వ వచనంలో, హెచ్కేల్ గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో బబులోను సామ్రాజ్యపు గొప్పతనాన్ని, వాళ్ళ బలాన్ని దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు. తర్వాత ఇది డిస్ట్రక్ట్ అవ్వకముందే దీని డిస్ట్రక్షన్ గురించి కూడా దేవుడు చెప్పాడు. అదే చెప్పాను, న్యూస్ పేపర్కి బైబిల్కి తేడా ఏంటంటే న్యూస్ పేపర్ జరిగింది చెప్తుంది, బైబిల్ జరగబోతుంది చెప్పి జరిగిన తర్వాత అది ఆల్రెడీ నేను చెప్పింది జరిగిందని కూడా ధృవీకరిస్తుంది. అయితే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనంలో ఇది డిస్ట్రక్ట్ అయిపోద్దని కూడా దేవుడు చెప్పాడు. అయితే మనకు తెలియాల్సిన ఒక జీకే బిట్ ఏంటంటే ఈ టైంలోనే ఇండియాలో వేదాలు ఉపనిషత్తులు రాయబడ్డం స్టార్ట్ అయ్యాయి. ఈ టైంలో ఇండియాలో వేదాలు ఉపనిషత్తులు రాయబడుతూ ఉన్నాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్తానంటే నియో బాబిలాన్ ఆ హిస్టరీ ఇంత పెద్దగా, ఇంత వ్యాస్ట్గా, అంటే సింహం అంత బలం, రెక్కలు కలిగిన పక్షంతా ఏమంటారు, అది పైకి ఎగిరితే ఎంతైతే కనబడుతుందో అంత సామ్రాజ్యంలో విస్తరించింది. అందుకే ఓల్డ్ బ్యాబిలోన్ ఎంబ్లమ్ ఏంటో తెలుసా? ఎంబ్లమ్ ఏంటంటే రెక్కలు కలిగిన సింహాన్ని వాళ్ళు జాతీయ చిహ్నంగా పెట్టుకుంటారు. వాళ్ళు రెక్కలు కలిగిన సింహాన్ని. ఇవన్నీ ఒక్కసారి మీరు మీ కొలీగ్స్తో మాట్లాడుతూ ఎక్కడ చదివారా నువ్వు ఇవన్నీ అని అంటే బైబిల్లో ఉంది తెలుసా అంటే, బైబిల్ చూడండి, బైబిల్ మహింపరచడం అంటే ఓ బైబిల్ దేవా యేసయ్యా అది కాదు. లేదా కొందరు బైబిల్ కింద ఉండి కాలు తగిలిన అయ్యో అని ముద్దులు పెట్టడం కాదు. బైబిల్ని మహింపరచాలంటే, దీన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలంటే కూర్చుందా అందరినీ కూర్చోబెట్టి ఇందులో ఉన్న దాన్ని బేస్ చేసుకుని మాట్లాడతా అని చెప్పండి. ప్రపంచాల గురించి మాట్లాడవచ్చు, మనిషి జీవితం గురించి మాట్లాడవచ్చు, జాతుల గురించి మాట్లాడవచ్చు, అంతరిక్షం గురించి మాట్లాడవచ్చు, గ్రహాల గురించి మాట్లాడవచ్చు, వాట్ నాట్. దీన్ని పట్టుకొని నువ్వు టచ్ చేయని సబ్జెక్ట్ అంటూ ప్రపంచ చరిత్రలో ఏది ఉండదు. అదండి బైబిల్ని మనం గొప్ప చేయడం అంటే అది. అయితే ఎంత గొప్పగా అయిపోయిన తర్వాత అసలు చెరలోకి ఎందుకు వెళ్ళారో మనకు తెలియాలి, అంతేనా? ఫస్ట్ ఏమో ఏన్షియంట్ బ్యాబిలోన్ హిస్టరీ తెలుసుకున్నాం. తర్వాత నియో బ్యాబిలోన్ హిస్టరీలో బ్యాబిలోన్ ఎంతగా ఎదిగిందో మనం చూసాం. ఇలా ఎదుగుతున్న ఈ బ్యాబిలోన్ని దేవుడు ఎందుకు యూదా వైపు పంపించాడో మనకు తెలియాలి. యూదా ఎందుకు వీళ్ళ కిందకి వెళ్ళిందో, ఈ ప్రాసెస్ ఏం జరిగిందో మనకు తెలియాలి. ఇది ఒకవైపు ఈ బ్యాబిలోన్ ఇంత ఎదుగుతుంటే, వీళ్ళందరూ ఎదుగుతుంటే, అక్కడ చెరలో మన యూదులు ఏం చేస్తున్నారంటే యెరూషలేంలో మన వాళ్ళకి ఎలా ఉంటుంది చూడండి, జనరల్ చూడండి, చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన వాడికంటే మధ్యలో అన్యులుగా ఉండి మారిన వాళ్ళకి భక్తి ఎక్కువ ఉంటుంది. మనకి ఎందుకు ఉండదు? మనోడేగా దేవుడు అనుకుంటాం, చర్చి మందేగా, బైబిల్ మందేగా, ప్రభు మనోడేగా అని చిన్న అలుసు ఉంటుంది. అదే వాళ్ళకి అన్నీ చూసి వచ్చి ఉంటారు కాబట్టి దేవుని రుచి చూసి తెలుసుకున్నారు వారు. మనమేంటి చిన్నప్పటి నుంచి ప్రేయర్ చేయకపోతే అమ్మ కొడుతుంది, చర్చికి రాకపోతే నాన్న కొడతాడు, చచ్చినట్టు వెళ్ళాల్సిందే. కానీ వాళ్ళు అలా వచ్చిన వాళ్ళు కాదు, రుచి చూసి తెలుసుకున్నవారు. సో ఒకవైపు వీళ్ళు ఇలా ఎదుగుతూ ఉంటే, ఇంకోవైపు డౌన్ ద లైన్లో ఉత్తరాన వీళ్ళు ఎదుగుతూ ఉంటే, డౌన్ ద లైన్లో దక్షిణాన యూదా వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పిన పాపాలు చేస్తూ పెరుగుతున్నారు. ఈ యూదా చరిత్ర మీకు తెలియాలంటే 2 మాటల్లో చెప్తాను, 2 సందర్భాల్లో చెప్తాను. ఒకటేంటంటే
ఈ బాబిలోన్ ఇలా పెరుగుతూ పోతున్నప్పుడు యూదాలో ఏం జరుగుతుందంటే నేను 3 విషయాలు చెప్తాను. ఆ 3 విషయాలు నాకు గుర్తుపెట్టుకోండి. ఒకటి 605, ఇంకోటి 597, ఇంకోటి 586. ఒకసారి చెప్పండి. 605 605 చెప్పండి. 605 అని. నెక్స్ట్ BC 597, తర్వాత BC 586. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ 3 దశలుగా చెరలోనికి వెళ్ళిపోయారు. ఎవరు? బబులోను చెరలోనికి యూదులు వెళ్ళిపోయారు. అసలు యూదులు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటో నేను చెప్తాను. యెరూషలేంలో ఇప్పుడు బబులోను నియో బాబిలోన్ ఎంపైర్ స్టార్ట్ అయ్యి అదంతా వాస్ట్ యూనివర్స్గా స్ప్రెడ్ అవుతున్న ఈ టైంలో యెరూషలేంలో యోషియా అని ఒక రాజు, యూదా రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఇతను మంచోడే. దావీద్తో పోల్చుకుంటే దావీదంతా కాకపోయినప్పటికీ మంచివాడే, మంచి రిఫార్మిస్ట్ కూడా. మంచి రిఫార్మేషన్స్ తీసుకొచ్చాడు, మందిరాన్ని శుభ్రపరిచాడు, అంత క్లీన్ చేయించేశాడు. తర్వాత మోషే ధర్మశాస్త్రాన్ని ప్రవక్త దగ్గర తెచ్చి హుల్దా దగ్గరికి వచ్చి హుల్దాతో చదివించి జనాలందరినీ మారేలాగా మంచి మోటివేట్ చేశాడు. అయితే అలా ఉన్న ఈ రాజు ఏం చేశాడంటే, కొన్ని ఉంటాయి, కొన్ని ఏమంటారంటే ఇంక చెప్పలేము. అలా అన్నీ బాగానే ఉన్నా ఒక చిన్న పాయింట్, ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఈయనకేంటంటే అక్కర్లేని పంచాయతీలో దూరే అలవాటు మేబీ ఉందేమో, దూరాడు. ఫరోనేకో ఇంకో దేశం రాజులు కొట్టుకుంటా ఉంటే, ఈజిప్ట్ ఫరోనేకో తర్వాత వేరే దేశపు రాజులు కొట్టుకుంటా ఉంటే, వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఈయనకెందుకు? వాళ్ళిద్దరు చచ్చిపోతారు, ఈయనకెందుకు? నేను వస్తాను దూరాడు. ఎక్కడికి? ఫరోకి ఆపోజిట్గా యుద్ధానికి వెళ్ళాడు. ఫరో ముద్దు చెప్తాడు, రే నాన్న నేను పట్టుకున్నానంటే విన్ అయ్యేది నేనే, నేను ఎంటర్ అయినంటే బ్యాటిల్ ఫీల్డ్లో విన్ అయ్యేది నేనే. ఆయన నీతో నాకేంట్రా పానకంలో పుడకలా వస్తావు, వద్దు నువ్వు వెళ్ళిపో, అసలు నాకు నీతో లొల్లే లేదు, నాకు నీతో అసలు ఏమాత్రం నాకు ఏం లేదు, అసలు నీతో యుద్ధం చేయాలని ఆలోచన లేదు, నువ్వు నా టార్గెటే కాదు, దూరొద్దు అంటే లేదు నేను దూరతా అంటారు. సరే దూరేవు కదా అని చంపేస్తారు. మంచి రాజు దేంతో చచ్చిపోయాడంటే, తనది కానీ జగడానికి పోయేవాడంటే దాటిపోచున్న కుక్క చెవులను పట్టుకొని వానితో సమానం అని బైబిల్లో చెప్పినట్టుగా ఏదో పట్టుకున్నాడు, చచ్చాడు. చచ్చిపోయిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా బైబిల్లో ఉన్నదే కాదండి, బైబిల్లో ఉన్నదే కాదు. క్లే ట్యాబ్లెట్స్ అని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మట్టి ముద్దం చేసి, బబులోని వాళ్ళ చరిత్రలో ఏం చేసేవాళ్ళంటే మట్టి ముద్దం చేసి వాళ్ళు రాసేది దేంట్లో అంటే బంకమట్టి ముద్దలు చేసేసి దాని మీద రాసి అది ఎండిపోయిన తర్వాత ఇంకా చెరిగిపోదు చూసారా, అలా వాటిని క్లే ట్యాబ్లెట్స్ అంటారు. ఆ క్లే ట్యాబ్లెట్స్లో ఇవన్నీ ఆర్కియాలజిస్టులకు దొరికిన క్లే ట్యాబ్లెట్స్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా బైబిల్లో ఏదైతే ఉందో అది వాళ్ళ రాజ్యంలో జరిగినట్టుగా శాసనాలుగా ఉన్నట్టుగా, వాళ్ళ ఏమంటారు చరిత్ర గ్రంథాలుగా వాళ్ళ రాజ్యంలో వాళ్ళు ముద్ర వేసినట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఫరోనికో చేతిలో ఈ యోషియా చనిపోయిన తర్వాత యోషియాకి 4 కొడుకులు ఉన్నారు. అందులో 3 పేరుగాంచిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. యెహోయాకీము లేదా ఎల్యాకీము, ఈ ఇద్దరు ఒకరే. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 34వ వచనంలో ఉంటుంది. తర్వాత సిద్కియా లేదా మత్తన్యా, ఈ ఇద్దరు కూడా ఒకరే. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. తర్వాత షల్లూము లేదా యెహోయాహాజు, ఈ ఇద్దరు కూడా ఒకరే. షల్లూము లేదా యెహోయాహాజు. యెహోయాకీము అన్న ఎల్యాకీము అన్న ఒకరే, సిద్కియా అన్న మత్తన్యా అన్న ఒకరే, షల్లూము లేదా యెహోయాహాజు అన్న ఒకరే. రాజుల 2వ గ్రంథం 36వ అధ్యాయము 1వ వచనంలో వీరి గురించిన ప్రస్తావన ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఫరోనేకో చేతిలో ఈ యోషియా చనిపోయాడో ఈ ప్రజలందరూ ఏం చేస్తారంటే, వీళ్ళు ఈ యోషియాకున్న జనరల్ ఎవరైనా చూడండి, రాజు తర్వాత రాజు అవ్వాలంటే పెద్దోని చేస్తారా చిన్నోని చేస్తారా? పెద్దోని చేయాలి. కానీ వీళ్ళకి ఏమైపోయిందో తెలియదు, వాళ్ళ ఆచారం ఏంటో మనకు తెలియదు. కానీ చిన్నోని చేశారు. ఎవరిని? షల్లూమును లేదా యెహోయాహాజుని రాజుగా చేస్తే 3 నెలలు రాజుగా ఉంటాడు. ప్రాసెస్ చెప్తున్నా ఎక్కడికి ఎందుకు వెళ్ళిపోయారంటే, యోషియా పాలిస్తున్నాడు, పైనేమో బబులోను వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు, చాలా వాస్ట్ ఎంపైర్గా పెరుగుతున్నారు. యోషియా మంచోడే, కానీ యోషియా చేసిన చిన్న తప్పిదం ఏంటంటే తనది కాని పంచాయతీలో దూరాడు, ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తర్వాత మరి రాజు తర్వాత రాజు అవ్వాలి, ఎవరో ఒకళ్ళు అవ్వాల్సిన టైంలో పెద్దోడిని కాకుండా చిన్నోని చేశారు. చిన్నోని చేయగానే 3 months ఉండగానే ఫరోనేకో ఉన్నాడు కదా, ఫరో అనేది ఆయన బిరుదు ఆయన డిజిగ్నేషన్, నెకో అనేది ఆయన పేరు, నెకో అనేది పేరు. సో డిజిగ్నేషన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంటే ప్రైమ్ మినిస్టర్ అనేది ఆయన ఇంటి పేరు కాదు, ఆయన డిజిగ్నేషన్ కదా. అలా ఫరో అనేది ఆయన డిజిగ్నేషన్, నెకో అనేది ఆయన పేరు. ఈ నెకో రాజుకి తెలిసి వస్తుందన్నమాట, వీళ్ళు పెద్దోని కాకుండా చిన్నోని చేశారు రాజుగా, సో ఇది అన్యాయం జరుగుతుందని చెప్పేసి వచ్చేసి ఈ యెహోయాహాజును తీసుకెళ్ళిపోతాడు, ఈజిప్ట్కి తీసుకెళ్ళిపోయి ఆ ప్లేస్లో యూదా రాజ్యంలో యెహోయాహాజు ప్లేస్లో పెద్దోడు ఎవరైతే ఉన్నారో యెహోయాకీమును లేదా ఎల్యాకీమును రాజుగా నియమించేసి వెళ్ళిపోతాడు.
ఈ రాజు ఏం చేస్తూ ఉంటాడు, ఐగుప్తుకి పన్ను కడతా ఉంటాడు. ఎందుకంటే గెలిచాడు కాబట్టి ఐగుప్తుకి పన్ను కడతా ఉంటాడు. తర్వాత ఈ గ్యాప్లో ఏమైంది, బబులోను వాళ్ళు వచ్చేసి ఐగుప్తుని గెలిచేసి వీళ్ళని కూడా స్వాధీనపరచుకునేసరికి ఇప్పుడు యెహోయాహాజు ఎవరికి పన్ను కడతా ఉండాలి అని అంటే బబులోన్ రాజుకి పన్ను కడతాడు. అంటే పన్ను కట్టడం కామనే, ఐగుప్తుకి ఇవ్వాల్సిన పన్నులన్నీ ఎటు వెళ్ళిపోతున్నాయి, బబులోనికి వెళ్ళాలి. ఇలా ఉండగా 3 years బాగానే ఉన్నాడు, యెహోయాహాజు బాగానే ఉన్నాడు. 3 years అయిపోయిన తర్వాత తిరుగుబాటు చేశాడు. ఇంకా నేను నీకు పన్ను కట్టడం ఏంటి, అది ఇది అని తిరుగుబాటు చేశాడు. అప్పుడు ఫస్ట్ టైం BC 605లో బబులోను దాడి జరిగింది. BC 605లో బబులోను దాడి జరిగింది. అలా దాడి జరిగిన తర్వాత యెహోయాహాజును బంధించి ఆయన తర్వాత చంపేస్తారు. ఎంతగా అంటే ఇతను ఎంత దరిద్రపు రాజు అంటే ఇతను చచ్చిపోతే ఎవరు ఏడవలేదు. పైగా ఇతని చావు గురించి ఏమని రాయబడి ఉంటుందంటే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 18-19 వచనంలో గాడిద లాంటి చావు అని ఉంటుంది. అంటే అంత దరిద్రుడు గాడిద లాంటి చావు. సో ఈ దాడిలో 605లో జరిగిన దాడిలో ఏం చేస్తారు అని అంటే యెహోయాహాజును చంపేస్తారు, అతను బంధించేస్తారు, ఆ తర్వాత ఆయన చనిపోతాడు, అది వేరు విషయం. అయితే ఆ దాడిలో కొన్ని దేవాలయ పరికరాలు, తర్వాత యూదుల్లో ఉన్న కొందరు ప్రజ్ఞుల్ని బబులోనికి కొనిపోతారు. ఫస్ట్ దాడిలో డైరెక్ట్ నెబుకద్నెజర్ రారు. 605లో జరిగిన దాడిలో డైరెక్ట్ ఆయన దిగడు. దాడి జరిగింది, అయితే బబులోన్ దాడి జరిగింది. దాడిలో ఏం జరిగింది అంటే యెహోయాహాజును రాజుని చచ్చిపోతాడు ఆయన. ఆ దాడిలో రాజు చనిపోతారు. తర్వాత దేవాలయంలో ఉన్న కొన్ని పరికరాలు బబులోనికి తీసుకెళ్ళిపోతారు. పరికరాలతో పాటుగా ఈ యూదుల్లో ఉన్న కొందరు ప్రాముఖ్యమైన వ్యక్తులు, జ్ఞానులు, ప్రజ్ఞుల్ని ఈ బబులోనికి తీసుకెళ్ళిపోతారు. ఈ బబులోనికి ఫస్ట్ దాడిలో వెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే డానియేల్ అండ్ హిస్ ఫ్రెండ్స్. దానియేలు, తర్వాత చెప్పండి షడ్రకు, మెషకు, అబెద్దు. ఇవి బబులోన్ దేవతల పేర్లు. ఇప్పుడు ఒరిజినల్ పేర్లు చెప్పండి. నవ్వుతున్నారంటే ప్రత్యేకమైన వందనాలు, తర్వాత చదువుకోండి. అయితే ఇలా వెళ్తూ యెహోయాహాజు చచ్చిపోయాడు కాబట్టి ఇది సామంతరాజ్యంగా మారిపోయింది. సామంతరాజ్యం అంటే ఏంటి, వీళ్ళ కింద ఉంటారు, వీళ్ళకి తిరుగుబాటు చేయరు, పన్ను కడతా ఉంటారు. యెహోయాకీము చనిపోయాడు కాబట్టి ఆ తర్వాత అతని కొడుకైన యెహోయాకీను చనిపోయింది. ఎవరంటే యెహోయాకీము. తర్వాత ఆయన కుమారుడైన యెహోయాకీనుని నెబుకద్నెజరే అంటే ఈ బబులోను వాళ్ళే ఈ రాజుగా పెట్టేసి, నువ్వు మా కింద మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం, నువ్వు ఒకవేళ తిరగబడ్డావంటే మేము కూడా తిరగబడతాం. అయితే ఒక విషయం, మాతో తిరగబడితే ఏమవుద్దో నీకే తెలుసు అని కొంచెం మంచిగా దమ్కి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఈయన కూడా ప్రస్తుతానికి బాగానే ఉంటాడు. ఆ తర్వాత మళ్ళా తిరుగుబాటు జరుగుతుంది. BC 597లో సెకండ్ దాడి జరుగుతుంది. BC 605లో ఫస్ట్ దాడి, 597లో సెకండ్ దాడి జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ముందే ఏం చేస్తారంటే యెహోయాకీను వాళ్ళ తల్లి వాళ్ళ మొత్తం రాజు కుటుంబం అంతా కలిసి వాళ్ళు చంపకండి, మేము మీకు దాసులుగా వచ్చేస్తామని లొంగిపోతారు. జనరల్గా యుద్ధాల్లో తిరుగుబాటు జరిగేటప్పుడు ఒకవేళ శిక్ష తగ్గాలంటే తమకు తాము స్వతహాగా లొంగిపోయారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మావోయిస్టులు, నక్సలైట్లు ఉంటారు. పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాటిల్లో ఇంకా లొంగిపోతూ ఉండదు, ఇక ఆప్షన్స్ ఉండవు. అదే వాళ్ళంతటా వాళ్ళు అడవి నుంచి బయటకు వచ్చేసి స్టేషన్ దగ్గరికి వచ్చేసి గన్నలా పడేసి నేను సరెండర్ అవుతున్నా అంటే ఎంతమంది లేరు చెప్పండి. ఇప్పటికీ జనజీవన స్రవంతిలో కలిసిపోయిన ఎంతమంది నక్సల్స్ లేరు, ఉన్నారు. అలా లొంగిపోయేసరికి యెహోయాకీనును చంపకుండా బబులోనికి తీసుకెళ్ళిపోయి బబులోనికి యూదుల్లో నుండి 10,000 మందిని బబులోనికి కొనిపోతారు. ఈ సెకండ్ దాడిలో 10,000 మందిలో వెళ్ళిన వాళ్ళు రాజకుటుంబకులతో పాటుగా ఎవరెవరు వెళ్తారంటే యెహెజ్కేలు ప్రవక్త కూడా చెరలోకి వెళ్ళిపోతాడు. ఎవరు? యెహెజ్కేలు ప్రవక్త చెరలోకి వెళ్ళిపోతాడు. యెహెజ్కేలు ప్రవక్తతో పాటుగా చిన్న ఒక బిడ్డ వెళ్ళిపోతాడు. ఆయన ఎవరో కాదు, మొర్దెకై కూడా ఈ గ్రూప్లోనే వెళ్ళిపోతాడు. ఈ మనకి ఎస్తేర్ గ్రంథంలో కనపడతాడు చూసారా, ఆ మొర్దెకై ఈ గ్రూప్లోనే బబులోన్ చెరకు వెళ్ళిపోతాడు. చాలా చిన్నవాడు, అప్పటికి చాలా చిన్నవాడు. ఆ తర్వాత సిద్కియాను రాజుగా చేస్తారు. సిద్కియా అంటే యెహోయాకీము తన కొడుకేమో యెహోయాకీను. అయితే ఈ యెహోయాకీనుకు బాబాయ్ సిద్కియాను రాజుగా చేసి వెళ్తే ఇక్కడ కూడా కొన్ని రోజులు బాగానే ఉంటారు. తర్వాత 586లో మళ్ళీ తిరుగుబాటు చేసేసరికి సిద్కియా కూడా తిరుగుబాటు చేసేసరికి ఇక ఫైనల్గా నెబుకద్నెజర్ అడుగు పెడతాడు. ఇక్కడ నెబుకద్నెజర్ అడుగు పెడితే ఎట్లుంటుంది, మామూలుగా ఉంటుంది. ఇక ఆ వైబే వేరు, ఆ ఆరానే వేరు, దాని డివాస్టేషన్ వేరు, దాని రేంజ్ వేరు, దాని డిస్ట్రక్షన్ వేరు. మొత్తానికి నాశనం చేశాడు. మొత్తానికి టెంపుల్ పడగొట్టేశాడు, ప్రాకారాలు తీసేశాడు, ఇల్లులు నాశనం అయిపోయినాయి, పట్టణం కాల్చేశాడు. మొత్తం నాశనం అయిపోయి ఒకే ఒక్కరిని ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ని వదిలిపెట్టాడు. ఎవరిని చెప్పనా? పేదవాళ్ళని. పనికిరారు కదా మరి వాళ్ళ దగ్గర. పేదవాళ్ళని, చిన్న రైతులు ఉంటారు చూసారా, ఆ రైతులను వదిలిపెట్టి మిగతా అంతా బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. ఇది సెకండ్ పార్ట్.
ఫస్ట్ పార్ట్లో ఏన్షియంట్ హిస్టరీ నుంచి నిమ్రోదు నుండి బెరోదక్ బలదాను వరకు ఫస్ట్ పార్ట్ అయితే, నెబోపొలాసర్ నుండి నెబుకద్నెజరు ఈ 3 దఫాల్లో ఒక దఫాలో ఏమో దానియేలు వాళ్ళ స్నేహితులు, తర్వాత హెచ్కేలు మొర్దకై, తర్వాత టోటల్ యెరూషలేము డివాస్టేషన్తో మనకి ఎలా ఏమంటారు బాబిలోన్ ఎలా ఎదిగింది, తర్వాత వీళ్ళని ఎలా చెరలోనికి తీసుకెళ్లారో ఇది తెలిసిపోతుంది. ఇప్పుడు చెరలో ఉండగా ఏం జరిగింది, అసలు ఏం జరిగింది కాబట్టి డిస్ట్రక్షన్ జరిగిందో మనం చూద్దాం. ఫైనల్ స్టేజ్ ఆఫ్ బాబిలోన్, ఇది ఫాల్ ఆఫ్ బాబిలోనియన్ ఎంపైర్. ఏం జరిగింది చెరలో జరుగుతుంది ఏంటంటే, ఆల్రెడీ చెరలో 3 దఫాలుగా వెళ్ళిపోయారు పీపుల్ అందరూ. ఏది పేదవాళ్ళు, బీదలు, తర్వాత చిన్న చిన్న రైతులు, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ యూదులందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? బబులోన్లో ఉన్నారు. అయితే బబులోన్లో ఉండగా కోటలో ప్రవచించేదేమో, బబులోను కోటలో ఉండి ప్రవచించేదేమో డానియల్ అండ్ ఫ్రెండ్స్. ఎందుకు? వారు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్. వాళ్ళు కోటలో ఉండి ప్రవచించేదేమో దానియేలు మరియు స్నేహితులు. అయితే ప్రజల మధ్య కేబార్ నది అని ఒకటి ఉంటుంది. కేబార్ నది దగ్గర ప్రజల మధ్య ప్రవచించేదేమో సెకండ్ దఫాలో వెళ్ళిన ఒక ప్రాఫిట్. ఎవరైనా? హెచ్కేల్. ఇంకో విషయం చెప్పాలంటే, ఈ చరిత్ర అంతా జరుగుతుండగా ప్రత్యక్ష సాక్షిగా చూసింది ఎవరంటే ఇర్మియా గారు. ఆయన ప్రవచించాడు, ప్రవచనాలు నెరవేరడం కూడా చూశాడు. అయితే కోటలో ఏమో దానియేలు మరియు స్నేహితులు, కోట బయటేమో ప్రజల మధ్య ఏమో హెచ్కేలు. ఆపకుండా ప్రవచనాలు, ఆపకుండా వాళ్ళ భక్తి జీవితాన్ని జీవిస్తూనే కరెక్ట్గా దేవుడు వారికి చెప్పిన టైంలో ప్రవచనాలు స్టార్ట్ చేసి మాట్లాడుతూ ప్రజలతో మాట్లాడుతూ ఆయా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో 3 times నెబుకద్నెజర్ దేవుణ్ణి ప్రైజ్ చేస్తాడు. ఒక విషయం చెప్పనా, మనం ఎంత లోతట్టు స్థితిలో ఉన్నా, ఎంత కృంగుదల్లో ఉన్నా, ఎంత అప్రెషన్లో మనం ఉన్నా, మన జీవితాన్ని బట్టి మన అధికారులు దేవుని స్తుతించే కారకులుగా మనం ఉండొచ్చు. వీళ్ళందరూ చెరలో ఉన్నారు, కానీ డానియల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ బట్టి 3 times, డానియల్ 2:4లో, డానియల్ 3:28-29లో, డానియల్ 4:34లో నెబుకద్నెజరు దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్తుతించిన దాఖలాలు మనకు కనబడతాయి. అయితే ఎందుకు నెబుకద్నెజరు ఎంపైర్ ఫాలో అవుతుంది అని అంటే, అంతవరకు బాగానే ఉందండి, స్తుతించినోడే గర్వించడం కూడా స్టార్ట్ చేశాడు. గర్వించాడు. ఎలా అంటే, ఇదంతా నాదే కదా, దీనంతటికి మూలం నేనే కదా, ఇదంతా నాదే కదా, దీనంతటికి కేర్ ఆఫ్ అడ్రస్ నేనే కదా అని మొత్తం తనకు తాను స్వనీతి మీద ఆధారపడడం స్టార్ట్ చేసేసరికి గర్వం ఎక్కువైతే మనందరికీ తెలుసు, నాశనానికి ముందు ఉండేది ఏంటట, గర్వం తర్వాత ఉండేది ఏంటట, గడ్డి తినిపించాడు దేవుడు. ఎవరితో? ఈయనతో, నెబుకద్నెజర్తో. తర్వాత చిన్నగా మార్మన్స్ పొంది మళ్ళీ దేవుడు ఆయన స్థానాన్ని ఆయనకి ఇచ్చాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయం 27-28లో ఎవిల్ మెరోదెకు అనే ఒక రాజు పరిపాలిస్తాడు. ఇతను చేసే పని ఏంటంటే, BC 597లో యెహోయాకీను ఫ్యామిలీ ఉంది చూసారా, ఫ్యామిలీని చంపకుండా తీసుకెళ్ళిపోతారు బబులోనికి. ఏది? హెచ్కేల్తో పాటుగా చంపకుండా తీసుకెళ్ళినప్పుడు నెబుకద్నెజర్ వాళ్ళు జైల్లో వేస్తే, నెబుకద్నెజర్ తర్వాత వచ్చిన ఎవిల్ మెరోదెకు అనే ఈయన ఏం చేస్తాడంటే, జైలు నుండి వీళ్ళని రిలీజ్ చేసి, మీరు హ్యాపీగా బతకండి, మీరు రాజకుటుంబీకులు కాబట్టి హ్యాపీగా బతికేయండి అని చెప్పేసి వాళ్ళకు ఒక మంచి రేంజ్ని కల్పిస్తాడు. ఆ తర్వాత ఎవిల్ మెరోదెకు 2 సంవత్సరాలు పాలించిన తర్వాత ఒక చిన్న తిరుగుబాటు, ఒక బిట్రేయల్ జరుగుద్ది. ఈ తర్వాత 2 బిట్రేయల్ జరుగుతాయండి. నేను తర్వాత ఎప్పుడైనా వాళ్ళ పేర్లు చెప్తే నాకు అంతగా ఐడియా రాలేదు, నాకు ఇంకా కొంచెం క్లారిటీ కోసమని ఆ పేర్లు నా దగ్గర ఉన్నాయి కానీ నేను చెప్పట్లేదు. నేను మరలా చెప్తాను, లేదంటే నెక్స్ట్ వీక్ నేను మెడో పర్షియన్ గురించి చెప్పేటప్పుడు స్టార్టింగ్లోనే వీళ్ళిద్దరు పేర్లు చెప్తాను. అయితే నెబుకద్నెజర్ ఉన్నాడు, నెబుకద్నెజర్ తర్వాత ఎవిల్ మెరోదెకు అన్నాడు. ఆ తర్వాత 2 yearsకి ఏం జరిగిందంటే బిట్రేయల్ జరిగి నెబుకద్నెజర్ యొక్క అల్లుడు, నెబుకద్నెజర్ వాళ్ళ కూతురుని చేసుకున్నవాడు ఏం చేశాడంటే, ఈ ఎవిల్ మెరోదెకు ప్లేస్లో ఆక్రమించేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఇంకో రాజు ఈ అల్లుని ప్లేస్ని ఆక్రమించేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి వస్తాడండి, BC 555 నుండి 539 వరకు నెబోనిడస్ అనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు. నెబోనిడస్. ఈ నెబోనిడస్ ఎవరో కాదు, మనకు బైబిల్లో కనబడే బెల్షస్సరు అని ఉన్నాడు కదా, ఈ బెల్షస్సరు వాళ్ళ నాన్నగారు నెబోనిడస్. సో ఈ నెబోనిడస్ గురించి బైబిల్లో లేకపోయేసరికి చాలామంది బైబిల్ తప్పుపట్టేవాళ్ళు. అసలు బైబిల్లో దానియేలు గ్రంథంలో ఉన్న తప్పులు దేంట్లో లేవు, నెబోనిడస్ గురించి అసలు బైబిల్లో లేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే బైబిల్లో ఎక్కడ కూడా కల్పితాలు ఉండవు, బైబిల్లో ఎక్కడ కూడా కాకమ్మ కబుర్లు ఉండవు, బైబిల్లో ఎక్కడ కూడా లేని మాటలు వాస్తవంగా చిత్రీకరించే మ్యానిపులేషన్ మెథడ్ ఉండదు. అయితే రీసెంట్గా అండి AD 1853లో ఒక క్లే ట్యాబ్లెట్ దొరికింది అబ్రహాం గారి ఊరిలో.
ఊరు అనే ఊరిలో, అబ్రహాం గారి ఊరిలో, అదంతా మెసపటోమియా నాగరికతకు సంబంధించింది కదా. ఒక పాడుబడిన గుడిలో బబులోనుకు సంబంధించిన క్లే ట్యాబ్లెట్లో రాజు రాసిన శాసనాలు ఏమున్నా చెప్పనా, నేను నెబోనిడస్ అనే నేను దేవునికి వ్యతిరేకంగా నేను జీవించాను, కానీ నా కొడుకైన బెల్షస్సరు వాడు దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తాడని నేను ఆశిస్తున్నాను అని రాస్తాడు. అయితే నెబోనిడస్ గురించి ఎందుకు బైబిల్లో లేదు అని అంటే, నెబోనిడస్ అనేవాడు వేదాంతపరమైన వ్యక్తి, పేరుకు రాజు. మీకు అర్థం కావాలంటే చెప్తాను, ఒక విషయం చెప్తాను. ఏది, యోసేపు రాజ్యం వెళ్తున్న టైంలో ఫరో ఉన్నాడా? ఉన్నాడు. యోసేపు ఐగుప్తులో ఉన్న టైంలో ఫరో ఉన్నాడా లేడా? ఉన్నాడు. కానీ రాజ్యం అంతా చూసుకునింది ఎవరు? యోసేపు ఫరోనా? ఫరో ప్లేస్ ఏంటంటే ఉదయం లేవడం, వచ్చి సింహాసనం మీద కూర్చోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ పడుకోవడం, తినడం, మళ్ళీ సింహాసనం ఎక్కడం. మిగతా అంతా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎవరు తీసుకున్నారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? యోసేపు. ద సేమ్ వే నెబోనిడస్ టైంలో కూడా ఏం జరిగిందంటే, హిస్టారికల్గా ఈయన వేదాంతపరమైన వ్యక్తి. అంటే రాజ్యము ఇవన్నీ ఉండవు, ఎప్పుడు ధ్యానంలో ఉండి, ఒకరోజేమో ఈ అడవికి వెళ్ళిపోయి ధ్యానం, ఇంకో రోజు ఆ ఏడాదిలోకి వెళ్ళి ధ్యానం, ఇంకోసారి ఈ ఏడాదిలోకి వెళ్ళి, అలాంటి వ్యక్తి అనమాట. మీకు అర్థం కాదని చెప్తున్నా. సో పేరుకు పెద్ద రాజు ఈయనే, కానీ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరు తీసుకున్నారు చెప్పనా? బెల్షస్సరు చేతిలో ఉంది. అందుకే బైబిల్లో ఎవరి గురించి రాశారు చెప్పనా? బెల్షస్సర్. అందుకే బెల్షస్సరు 1000 మందితో ఒక తలతిక్కల పార్టీ చేస్తాడు. ఆ తలతిక్కల పార్టీకి మరి ఏ పాత్రలు దొరక్కనో, లేదా షాప్లో ఈ పాత్రలు దొరక్కనో, దేవుని ఆలయం నుంచి తెచ్చిన పరికరాలు తీసుకొని వచ్చి అందులో విందు చిందు చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ ఒక చెయ్యి వచ్చి రాయడం, ఒక వ్రేలుతో రాయడం, ఏమని, మెనే మెనే టెకేలు ఫార్సిన్ అని రాయడం. దాని అర్థం ఎవ్వరూ చెప్పలేకపోగా దానియేలు వచ్చి చెప్పడం. అప్పుడు దానియేలుతో బెల్షస్సర్ ఏమంటారు చెప్పనా, నిన్ను ఈ రాజ్యానికి 3వ అధికారిగా చేస్తా అంటాడు. 3వ అధికారిగా ఎందుకు చేస్తున్నాడు? మొదటి అధికారి బెల్షస్సర్ కాదు, నెబోనిడస్. సెకండ్ అధికారి ఎవరు? బెల్షస్సర్. ఆ తర్వాత అధికారి ఎవరు? దానియేలును ఆ 3వ అధికారిగా చేశాడు. సో ఆ రోజు వాళ్ళు చేసిన తలతిక్కల పనుల వల్ల దేవుని ఆలయంతో ఆటలాడుకున్నందుకు ఏమైపోయాడంటే చెప్పనా, ఆ రోజే, ఆ రాత్రే మెడో పర్షియన్స్ ఎంటర్ అయ్యారు రాజ్యంలోనికి. ఆ రాత్రే మాదీయ పారసీకులు వచ్చారు, బెల్షస్సర్ని వేసేశారు. బబులోను సామ్రాజ్యం అంతటితో ఏమైపోయింది చెప్పండి? ఒకప్పుడు ఒక వెలిగిన సామ్రాజ్యం, 300 అడుగుల ఎత్తు కలిగిన ప్రాకారాలు, 85 అడుగుల వెడల్పు కలిగిన ప్రాకారాలు, చుట్టూ సిటీ మొత్తంలో 250 టవర్లు, వాచ్ టవర్లు, దాని మీద సైనికులు, ఎంత పహారాను ఢీగొట్టుకుంటూ గర్వం ఏం చేసింది చెప్పనా? ఎంత ప్రహరీ గోడలు ఉన్నా, ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఆ గర్వంతో దేవుడు ఎవరిని రేపాడు? నెక్స్ట్ సామ్రాజ్యాన్ని రేపాడు. ఆ సామ్రాజ్యం ఏంటి చెప్పండి? మెడో పర్షియన్, మాదీయ పార్సీకుల సామ్రాజ్యం. అంటే ఇప్పుడు మనకు తెలిసినట్టుగా బైబిల్లో కానీ చరిత్రలో కానీ మనకు తెలిసింది ఏంటంటే, బబులోను సామ్రాజ్యాన్ని పాలించిన ప్రాముఖ్యమైన 10 మంది రాజులు ఎవరంటే, నిమ్రోదుతో స్టార్ట్ అయింది, తర్వాత అమ్రాపేలు, తర్వాత బెరోదక్ బలదాను, తర్వాత నెబోపొలాసర్, తర్వాత నెబుకద్నెజర్, తర్వాత ఎవిల్ మెరోదకు, తర్వాత 2 పేర్లు నేను తర్వాత చెప్తాను. 9th నెబోనిడస్, 10th బెల్షస్సర్. ఆ బెల్షస్సర్తో బబులోను సామ్రాజ్యానికి ఏం పడిపోయిందంటే ఎండ్ కార్డ్ పడిపోయింది. ఇప్పుడు బబులోన్లో ప్రవచించిన ప్రవక్తలు ఎవరు అంటే దానియేలు అండ్ హిస్ ఫ్రెండ్స్, అండ్ తర్వాత ఎహెచ్కేల్. అయితే బబులోను చెరకాలంలో ఉన్న ఈ టైంలో, బబులోను చెరలోనికి వెళ్ళేటప్పుడు ఉన్న యూదా రాజులు ఎవరంటే, యెహోయాకీము 11 సంవత్సరాలు ఏలుబడి చేశాడు, యెహోయాకీను జస్ట్ 3 months ఏలుబడి చేశాడు, తర్వాత సిద్కియా బాబాయ్ అవుతాడు. ఈ బాబాయ్ గారు 11 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. అయితే దీన్ని తిరిగి కడదామన్న సద్దాం కూడా ఏమైపోయాడు చెప్పండి? చనిపోయాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదో వచ్చేసాం, వినేసాం, బబులోన్ ఉండేదంటరా, బబులోన్ చచ్చిపోయారంటరా, పాడైపోయిందంటరా, అది కాదు. దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏం చెప్పనా? పాపము చేస్తే మీరు దేవునికి ఎంత క్లోజ్ అయినా చెరలోకి వెళ్తారు. యూదాని దేవుడు ఏర్పరచుకోలేదా? యూదా నా రాజదండం అన్న దేవుడే, యూదాని ఏర్పరచుకున్న దేవుడే యూదాని ఎక్కడికి నెట్టేశాడు? చెప్తాడు దేవుడు. ఫ్యాట్ ఎక్కువైందా, తగ్గించు, డైట్ చేయి, ఎక్సర్సైజ్ చేయి అంటాడు. లేదు నేను ఇంతే ఉంటాను, నేను ఇంకా డోర్లో పట్టనంతగా ఇంకా లావ్ అయిపోతా అంటే సన్నగా అయ్యే పీఈటీ టీచర్ని పంపిస్తాడు. ఆ పీఈటీ టీచర్ పేరే నెబుకద్నెజర్. సో మీకు అర్థం కావాల్సింది, ఈ బబులోన్ చరిత్రను బట్టి మనం నేర్చుకోవాల్సిన 4 విషయాలు అని చెప్పిన, 1, నువ్వు పాపం చేస్తే ఎంత గొప్పడు అయినా సరే పోతావు, ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాడు దేవుడు. 2వది, నువ్వు గర్విస్తే నువ్వు ఎంత గొప్పవాడు అయినా సరే గడ్డి తింటావు. కొందరు ఉంటారు చూసారా, నాకేమవుద్ది, మెయిన్గా పెద్ద చర్చెస్ పాస్టర్ గారులకు ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, నేను ఏది చెప్పినా చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు, నేను ఏది చెప్పినా షేర్ చేసేవాళ్ళు ఉంటారు, నేను ఏది చెప్పినా వెనక భజన చేసే భజన గ్యాంగ్ ఒకటి ఉంటుంది. సో నేను ఏది చెప్పినా చల్తా హై బాయ్ అంటే
బాయ్ బాయ్ అంటాడు దేవుడు. దేవుడు బాయ్ బాయ్ చెప్పాడంటే, గుడ్ బై చెప్పాడంటే ఇక ఎవ్వరు మనల్ని పట్టించుకోలేరు, ఎవ్వరు మనల్ని పైకి లేవలెత్తలేరు. కాబట్టి గర్వం వస్తే గడ్డి తింటాం. పాపం చేస్తే, ఈ బబులోను చరిత్రను బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పాపం చేస్తే చెరలోకి వెళ్తాం, గర్వం వస్తే గడ్డి తింటాం. ఇంకోటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జరిగింది రాయించిన దేవుడు, జరగబోతుంది రాయించిన దేవుడు, జరగబోతుంది చెప్పింది చెప్పినట్టుగా జరిగిందని ప్రూవ్ చేసిన దేవుడు ఫ్యూచర్లో మనకి చెప్తున్న మాట ఏం చెప్పరా, ఇంకా జరగబోతున్నాయి ఉన్నాయి అని చెప్పాడు. ఏంటది రాకడ జరుగుద్ది అన్నాడు. జరుగుద్ది అనడానికి నీ క్రెడిబిలిటీ ఏంటంటే, ఇదిగో బబులోను విషయంలో ఏదైతే చెప్పాడో అవన్నీ పూసగుచ్చినట్టుగా జరిగాయి. వేణుస్వామి గారిలాగానో లేదా వేరే జ్యోతిష్లానో 98% అవుతాయండి, 2% ఎవరికైనా పోద్దండి అని చెప్పడు దేవుడు. ఆయన మాట అంటే మాటే, అవునంటే అవును, కాదంటే కాదంతే. సో జరిగింది రాసిన దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బబులోను ఎప్పుడైతే ఇలా చేశాడో, బబులోనుకు ఎప్పుడైతే గర్వం వచ్చేసిందో, ఈ గర్వంతో కూడిన ఈ రాజ్యం పడిపోద్దని దేవుడు ముందే చెప్పాడు, గర్వం రాకముందే చెప్పేశాడు. అలా చెప్పినట్టే ఏదైతే జరిగిందో మరలా దాన్ని దేవుడు ఉటంకించి నేను చెప్పినట్టే జరిగిందని కూడా చెప్పాడు. ఇదంతటి బట్టి మనం తెలియాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో మనకి ఇంకా కొన్ని ప్రవచనాలు నెరవేరవలసి ఉన్నాయి. ఆ ప్రవచనాలు జరుగుతాయా అంటే 100% జరుగుతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పనా, యూదా వలె ప్రవచనాలు వీళ్ళకి ముందే చెప్తాడు దేవుడు ఏమని, మీరు మర్యాదగా ఉండకపోతే నెబుకద్నెజర్ వస్తాడు అంటాడు. మారితే అసలు వచ్చే అవకాశమే లేదు, కానీ మారలేదు. నెబుకద్నెజర్ వచ్చాడు, మొత్తానికి తీసుకెళ్ళిపోయాడు, నాశనం చేశాడు. ఇప్పుడు దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, మర్యాదగా ఉంటే మంచిది, నేను వస్తున్నా. ఇప్పుడు ఎలా ఉండాలి, జాగ్రత్త. సో జాగ్రత్తగా ఉంటే మంచిది, లేదు అంటే ఆయన ఇచ్చిన మాట తప్పే దేవుడు కాదు. ఖచ్చితంగా ఎంత గొప్ప అయినా, ఎంత ఇష్టమైన వాళ్ళనైనా, ఎంత క్లోజ్ అయినా, ప్రభువా మనం ఒకటి అన్నా సరే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని అంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏం చెప్పనా, దేవుడు బైబిల్లో చక్కగా రాయించిన విషయాలు, పూర్వమందు జరిగిన విషయాలు ప్రస్తుతమందున్న మనకు ఏం కలగాలి, బుద్ధి కలగడానికి రాయించాడు. కాబట్టి బుద్ధి తెచ్చుకుందాం. గర్వము కానీ పాపం ఉంటే చెరలోకి వెళ్తాం, గర్వం ఉంటే గడ్డి తింటాం. దేవుడు రాయించినవి జరుగుతాయి కాబట్టి బేఖాతరు చేస్తే మరలా చెప్పినవి జరిగి దెబ్బలు తింటాం. లేదు ఇంకా అంతే ఉంటామంటే నరకంలో పడిపోతాం. ఇదంతా జరగకుండా ఉండాలంటే పరిశుద్ధంగా జీవిద్దాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం. ఇదంతా ఎక్కడి నుంచి మనం తీసుకున్నామంటే, రాజుల 2వ గ్రంథము 24-25 అధ్యాయాలు, రాజుల దినవృత్తాంతంలో 2వ గ్రంథము 36వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం నుండి 52 అధ్యాయాలు, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం నుండి 5 అధ్యాయాలు, యెషయా గ్రంథము 14వ అధ్యాయం నుండి మనము ఇది తీసుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకొని, దయచేసి ఈ ఏన్షియంట్ బ్యాబిలోన్ హిస్టరీలో ఉన్న రిలీజియస్ బిలీఫ్స్ ఏవి ఫాలో అవ్వకండి. నియో బ్యాబిలోన్ హిస్టరీలో జరిగినట్టుగా వాళ్ళ డెవలప్మెంట్ బట్టి గర్వం రానివ్వకుండా ఉండండి. ఏది ఏమైనా ఎంత ఎత్తెదిగినా దీనత్వం అనే ముసుగును మనం ధరించి, దీనత్వం అనే వస్త్రాన్ని మనం ధరించి ఉంటేనే మనకు ఆశీర్వాదం. తనను తాను తగ్గించుకొని వాడేవాడో వాడే. సో ఐ రిక్వెస్ట్ మై చర్చ్, మీకున్న టాలెంట్స్ని బట్టి, మీకున్న డెవలప్మెంట్స్ని బట్టి, మీ జీవితంలో వస్తున్న ఎడిషనల్ యాడ్-ఆన్స్ని బట్టి దయచేసి యాటిట్యూడ్ రానివ్వకండి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, యాటిట్యూడ్ అనేది రానివ్వకండి. తగ్గింపు కలిగి ఉందాం. ఖచ్చితంగా ఏదో రోజు దేవుడు వస్తాడు, ఆ రోజు పరిశుద్ధులుగా జీవిద్దాం, తీసుకెళ్ళిపోతాడు. బబులోని కంటే గొప్ప సామ్రాజ్యం పైన మన కోసం వెయిట్ చేస్తాం. దీన్ని మనం చూడలేకపోవచ్చు, దాన్ని చూసే అవకాశం ఉంది. మనం అందరం వెళ్దాం, అందరం చూద్దాం. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. నెక్స్ట్ వీక్ మెడో పర్షియన్ కింగ్డమ్ గురించి మనం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం.